ఎస్ మాతాజీ. ఒక్క నిమిషం. హరే కృష్ణ భక్తులందరికీ దండావత్ ప్రణామాలు. ఆల్ గ్లోరీస్ టు శ్రీల ప్రభుపాద్ అండ్ గురు మహారాజ్. హరే కృష్ణ మాతాజీ. ఆ, హరే కృష్ణ. ఆ, ఇవాళ మన మధ్య పూజ్యశ్రీ అర్చనా భక్తిదేవి దాసి మాతాజీ ఉన్నారు. మాతాజీ మనకు శ్రీమద్ భాగవతం 2వ స్కందం 4వ అధ్యాయం 19 శ్లోకం గురించి ప్రవచనం చెప్పడానికి వచ్చారు. చాలా చాలా ధన్యవాదాలు మాతాజీ, మీ విలువైన సమయాన్ని మాకు ఇవాళ కేటాయించి ప్రవచనం చెప్పడానికి వచ్చినందుకు. మాతాజీ, మీరు ఒక చిన్న కీర్తనతో క్లాస్ మొదలు పెడతారా? Yes. ఎస్ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. జయ రాధా మాధవ కుంజ బిహారీ, జయ రాధా మాధవ కుంజ బిహారీ, గోపీ జన వల్లభ గిరివరధారీ, गोपी जन वल्लभा गिरिवरधारी, यशोदानंदन व्रज जन रंजन, यशोदानंदन व्रज जन रंजन, यमुना तीरा वनचारी, यमुना तीरा वनचारी, जय राधा माधव कुंज बिहारी, जय राधा माधव कुंज बिहारी, गोपी जन वल्लभा गिरिवरधारी, गोपी जन वल्लभा गिरिवरधारी, यशोदानंदन व्रज जन रंजन, यशोदानंदन व्रज जन रंजन, यमुना तीरा वनचारी, यमुना तीरा वनचारी, जय राधा माधव कुंज बिहारी, जय राधा माधव कुंज बिहारी, हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे, जय जय प्रभुपाद, जय जय प्रभुपाद, जय जय प्रभुपाद
Prabhupada, Prabhupada, Jaya Jaya Prabhupada. जय ओम विष्णुपाद परमहंस परिव्राजकाचार्य अष्टोत्तर शत श्री श्रीमद हिज डिवाइन ग्रेस अभय चरणारविंद भक्ति वेदांत स्वामी श्रील प्रभुपाद की जय। अनंत कोटि वैष्णव वृंद की जय। नामाचार्य श्रील हरिदास ठाकुर की जय। प्रेम से कहो श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद की जय। श्री श्री राधा कृष्ण गोप गोपीनाथ श्याम कुंड राधा कुंड गिरि गोवर्धन की जय। वृंदावन धाम की जय। मायापुर धाम की जय। जगन्नाथपुरी धाम की जय। जगन्नाथ बलदेव सुभद्रा महारानी की जय। गंगा माई की जय। यमुना माई की जय। तुलसी महारानी की जय। भक्ति देवी की जय। ग्रंथराज श्रीमद् भागवतम की जय। समावेत गौर भक्त वृंद की जय। निताय गौर प्रेमानंदे हरि हरि बोल। All glories to assembled devotees. All glories to assembled devotees. All glories to assembled devotees. All glories to Sri Guru and Sri Gauranga. All glories to Srila Prabhupada. Om Namo Bhagavate Vasudevaya. Om Namo Bhagavate Vasudevaya. Om Namo Bhagavate Vasudevaya. Narayanam Namaskritya Naram Chaiva Narottamam Devim Saraswatim Vyasam Tato Jayamudiraye Nashtaprayeshva Bhadreshu Nityam Bhagavata Sevaya Bhagavatyuttama Shloke Bhaktir Bhavati Naishtiki. శ్రీమద్ భాగవతం రెండవ స్కందం 4వ అధ్యాయం 19వ శ్లోకం. సో మాతాజీ శ్లోకం షేర్ చేస్తారా? ఎస్ మాతాజీ, ఒక్క నిమిషం మాతాజీ. నేను రికార్డ్ చేయలేకపోతున్నా ఎందుకంటే స్టోరేజ్ ఎక్కువ అయిపోయిందని. అది పంపిస్తున్నాను అడ్మిన్కి. సెకండ్. నీకు ఇంకా టైం ఉంది, వెయిట్ 2 minutes. నన్ను అంతలో శ్లోకం రిసైడ్ చేయమంటారా? చూస్తున్నా మాతాజీ, ఇక్కడే ఉంది పీడిఎఫ్ ఫైల్. బట్ ఎందుకో చూపిటం లేదు నాకు. ఒక్క నిమిషం. పీడిఎఫ్ అన్ని రెడీ పెట్టాను. ఒక్క నిమిషం. యా, చూడండి. కనిపిస్తుందా మాతాజీ? కనిపిస్తుంది. స ఏష ఆత్మాత్మవతామధీశ్వరస్ త్రయీమయో ధర్మమయస్తపోమయః గతవ్యలీకైరజశంకరాదిభిర్ వితర్క్య లింగో భగవాన్ ప్రసీదతాం. స ఏష ఆత్మాత్మవతామధీశ్వరస్ త్రయీమయో ధర్మమయస్తపోమయః గతవ్యలీకైరజశంకరాదిభిర్ వితర్క్య లింగో భగవాన్ ప్రసీదతాం. స ఏష ఆత్మాత్మవతామధీశ్వరస్ త్రయీమయో ధర్మమయస్తపోమయః గతవ్యలీకైరజశంకరాదిభిర్ వితర్క్య లింగో భగవాన్ ప్రసీదతాం. సమయం తక్కువ ఉంది కాబట్టి డైరెక్ట్ గా మనము ట్రాన్స్లేషన్ ఆర్ పర్పోర్ట్ చదువుదాం. సో ఎవరన్నా చదవగలరా? ఎస్ మాతాజీ. భాష్యం భావం చదివాక భాష్యం చాలా పెద్దగా ఉంది మాతాజీ. మీకు ఓకేనా మాతాజీ? అంటే మీరు చదివాక నేను ఎక్స్ప్లెయిన్ చేయగలను.
ఓకే మాతాజీ. ఒకసారి హ్మ్. ఎవరైనా చదివేస్తే తర్వాత నేను స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ యాహ్! చేస్తాను. ఇద్దరు హ్యాండ్ రైజ్ చేసి పెట్టండి మాతాజీ. నేను భావం చదవంగానే మీరు భాష్యం స్టార్ట్ చేయొచ్చు. అతడు పరమాత్ముడును మరియు ఆత్మవిధులకు మహాత్ములకు పరమ ప్రభువును అయ్యున్నాడు. వేదములు, ధర్మశాస్త్రములు, తపస్సుల సాక్షాత్ రూపము అతడే. బ్రహ్మ, శివుడు కపటదూరులగు సర్వులచే అతడు అర్చింపబడును. భక్తి గౌరవములతో అర్చింపబడి ఆ భగవానుడు నా ఎడ ప్రసన్నుడగుగాక. హరే కృష్ణ. ఓకే. ఎవరు హ్యాండ్ రైజ్ చేశారండి? విజయలక్ష్మి మాతాజీ అన్మ్యూట్ చేసి చదవండి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణాం మాతాజీ. యాహ్! అందరి భక్తులందరికీ దండవత్ ప్రణాం. భాష్యము. జగద్గురు శ్రీల ప్రభుపాదికి జై. దేవదేవుడగు శ్రీకృష్ణ భగవానుడు విభిన్న ఆత్మ సాక్షాత్కార పదములను అనుసరించు సర్వులకు ప్రభు అయినప్పటికీ సమస్త కపటములకు అతీతులైన వారికే తెలియబడువాడై ఉన్నాడు. ప్రతి ఒక్కరూ నిత్యమగు శాంతిని లేదా నిత్య జీవనముచే అన్వేషించుచున్నారు. ఈ గమ్యమును లక్షించుచు ప్రతి ఒక్కరూ యోగులు లేదా విశుద్ధ భక్తులు మొదలగు వారిగా వేదవాంగ్మయమును గాని ఇతర ధర్మశాస్త్రములను గాని అధ్యయనము చేయుటయో లేదా తత్వవేత్తలుగా తీవ్ర తపములు ఆచరించుటయో కావించుచున్నారు. కానీ ఆ దేవదేవుడు కేవలము భక్తులకే పూర్ణముగా అనుభూతుడు కాగలడు. వారు కపట దూరులగుటయే అందులకు కారణము. ఆత్మానుభవ మార్గమునందున్న వారు సాధారణముగా కామ్యకర్మరతులు, జ్ఞానులు, యోగులు, భక్తులు అనుచు వర్గీకరింపబడుతురు. మాతాజీ పైకి వైదిక క్రతువులు. హరే కృష్ణ. వైదిక క్రతువుల యందలి కర్మకాండ ఎడ అతిగా ఆసక్తులై ఉండడి మానసిక కల్పన ద్వారా కామ్యకర్మరతులు, భక్తి కాములు, భౌతిక వాంఛ కలవారు అని పిలువబడుతురు. మానసిక కల్పన ద్వారా భగవానునితో ఏకమగుటకు యత్నించు జ్ఞానులు, ముక్తి కాములు, భౌతిక అస్తిత్వము నుండి ముక్తిని అభిలషించువారు అని పిలువబడుతురు. అష్టవిధ సిద్ధులను పొందుటకు వివిధ తపస్సులను ఆచరించుచు అంత్యమున సమాధి యందు పరమాత్మని చేరు యోగులు సిద్ధి కాములు. సూక్ష్మముగా నగుటకు, అత్యంత బరువైన దానికన్నను బరువుగా నగుటకు, కోరినదల్లా పొందుటకు, ప్రతి ఒక్కరిపై అదుపును పొందుటకు, తలచినదల్లా సృష్టించుటకు అభిలషించువారు అనబడుదురు. ఇవన్నీయును శక్తిమంతుడైన యోగి యోగ్యతలై ఉన్నవి. కానీ భగవద్భక్తులు మాత్రము స్వీయ తృప్తికి సంబంధించిన దేనినైనను వాంఛింపరు. శ్రీకృష్ణ భగవానుడు పరమ ఘనుడు మరియు జీవులుగా తాము అతని నిత్యాంశలమని నిత్యాంశమని ఎరిగి ఉండుటచే వారు ఆ దేవదేవుని సేవించుటనే కోరుదురు. ఆత్మను గూర్చిన ఈ పూర్ణానుభవము భక్తుని కోరికలు లేనివానిగా తన కొరకు దేనిని కోరకుండుట చేయును. కనుకనే భక్తులు ఎటువంటి కోరికలు లేనట్టి నిష్కాములు అని పిలువబడుదురు. జీవుడు తన సహజ స్థితి దృష్ట్యా కోరికలు లేకుండా ఉండలేడు. భుక్తికామి, ముక్తికామి, సిద్ధికామి అందరూ స్వీయ తృప్తిగా ఏదియోనొకటి కోరి ఉందురు. కానీ నిష్కాములకు కృష్ణ భక్తులు మాత్రము కృష్ణుని ప్రీత్యర్థమై సమస్తమును కోరుదురు. వారు ఆ దేవదేవుని ఆజ్ఞలపైననే సంపూర్ణంగా ఆధారపడి అతని ప్రీత్యర్థమై వారు ధర్మమును నిర్వర్తించుటకు సర్వదా సంసిద్ధులై ఉందరు. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. వేరే వాళ్ళకి ఇద్దాం మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. నేను చదువుతాను మాతాజీ. ఓకే హరే మాతాజీ, కృష్ణ. చదవండి. కురుక్షేత్ర రణమున. హరే కృష్ణ మాతాజీ. అందరికి దండవత్ ప్రణాం మాతాజీ. కురుక్షేత్ర రణమున పోరనిచ్చగించనందున అర్జునుడు తొలుత తనను తాను స్వీయ తృప్తిని కోరివారి యందు నిలుపుకొనినాడు. కానీ అతనిని నిష్కామునిగా చేయుటకు శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతకు ఉపదేశించెను. దాని యందు కర్మయోగ, జ్ఞానయోగ, హఠయోగ, భక్తి యోగ విధానములు వివరింపబడినవి. అర్జునుడు ఎట్టి కపటము లేనివాడైనందున తన నిర్ణయమును మార్చుకుని యుద్ధము చేయుటకు అంగీకరించుట ద్వారా కరిష్యే వచనం తవ శ్రీకృష్ణుని సంతృప్తి పరిచెను. ఆ విధముగా అతడు నిష్కాముడయ్యెను. బ్రహ్మ, శివుడు, లక్ష్మీదేవి, సనక సనందనాథులు అను వారు 4 నిష్కామ వైష్ణవ సంప్రదాయములకు నాయకులైనందున బ్రహ్మదేవుడు మరియు శివుని ఉపమానము ఇచ్చట ప్రత్యేకముగా తెలుపబడినది. వారందరూ కపటదారులై ఉన్నారు. శ్రీల జీవగోస్వామి గతవ్య లీకై అను పదము
సమస్తమును ప్రోంచిత ప్రోణిత కైతవై సమస్త కపటదారులు కేవలము విశుద్ధ భక్తులు మాత్రమే అని వ్యాఖ్యానించింది. చైతన్య చరితామృతము మధ్యలీల 19.149 నందు ఈ విధముగా తెలుపబడినది. కృష్ణ భక్త నిష్కామ అతయేవ శాంత భుక్తి ముక్తి సిద్ధి కామి అశాంత. తమ పుణ్యకర్మలకు ఫలము నభిలషించు వారు, ముక్తిని బడిసి బ్రహ్మంతో ఏకత్వమును కోరువారు, యోగ సిద్ధులను వాంఛించువారు అందరూ తమ కోరకు ఎదియో కొంత కోరి ఉన్నందున అశాంతులై ఉన్నారు. కానీ భక్తుడు తన కొరకు ఏదీనూ కోరక భగవాని కోరికను నెరవేర్చుటకు సర్వదా సిద్ధమై ఉండేటి కారణమున పూర్ణముగా శాంతుడై ఉన్నాడు. సారాంశం ఏమనగా, మనుజుడు ఎవ్వడును భగవాని అనుజ్ఞ లేనిదే తన కోరికలను పూర్ణము చేసుకొనలేడు. కనుక ఆ దేవదేవుడు అందరి వాడై ఉన్నాడు. భగవద్గీత 8.9 యందు శ్రీకృష్ణ భగవానుచే పలుకబడినట్లు సమస్త ఫలములు అతని చేతనే వసగబడుచున్నవి. వేదాంతులు, కర్మకాండరతులు, ధార్మిక నేతలు, తపోనిష్టాపరులు, ఆధ్యాత్మిక పురోగతికే యత్నించే వారు వంటి సర్వులకు దేవదేవుడు అధీశ్వరుడు, ఆది యామకుడు అగుటయే అందులకు కారణము. కానీ అంత్యమున అతడు కపట రైతులకు భక్తులకే అనుభూతుడు కాగలడు. కనుకనే శ్రీల సుఖదేవ గోస్వామిచే శ్రీకృష్ణ భగవాన్ని భక్తియుత సేవకు ప్రత్యేకముగా ప్రాముఖ్యము వసగబడినది. థ్యాంక్ యూ మాతాజీ. తర్వాత శ్లోకం చదవమంటారా? లేదు లేదు మాతాజీ, ఓన్లీ 19 ఇవాళ. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. హరే కృష్ణ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మह्यं దదాతి స్వపదాంతికం. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్ ఇతి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. భక్తులందరికీ నా ప్రణామాలు. అందరికీ ఈరోజు భాగవతం క్లాస్కి స్వాగతము. మనం ఈరోజు అందరూ బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు మనము శ్రీమద్ భాగవతము 2వ స్కందంలో 4వ అధ్యాయము, అందులో 19వ శ్లోకం చదువుతున్నాం. సో ఈ 4వ అధ్యాయము సబ్జెక్ట్ ఏంటంటే, విషయం ఇందులో ఏంటంటే, పరీక్షిత్ మహారాజు సృష్టిని గురించి కొన్ని ప్రశ్నలు అడిగారు సుఖదేవ్ గోస్వామిని. సృష్టి ఎలాగా, భగవంతుడి సృష్టిని ఎలాగ చేస్తారు, తర్వాత ఈ సృష్టిని ఎలాగా మెయింటైన్ చేస్తారు. మెయింటైన్ చేయడం అంటే పాలిస్తారు. అంతంలో మళ్ళీ ఎలాగ ఈ సృష్టిని అంటే ప్రళయం ఎలా చేస్తారు, ఈ ప్రశ్నలు అడిగారు అన్నమాట పరీక్షిత్ మహారాజు. సో దానికి జవాబు ఇవ్వడానికి సుఖదేవ్ గోస్వామి నారద ముని బ్రహ్మదేవుడిని ఏ ప్రశ్నలైతే అడిగారో ఆ ప్రశ్నలకి బ్రహ్మదేవుడు ఏ సమాధానం ఇచ్చారో వాళ్ళ ఇద్దరు సంభాషణని చెప్తారనమాట. అది ఇప్పుడు మనం చదవట్లేదు, కానీ తను జవాబు ఎలాగిస్తారంటే, సమాధానం ఎలాగిస్తారంటే, తనకై తను సొంతగా చెప్పడం కాదు, ఇంకొక ఆచార్యుడు ఇచ్చిన సమాధానాన్నే ఈయన మళ్ళీ రిపీట్ చేస్తారనమాట. ఇది పద్ధతి. సొంతగా మనము ఏమి సొంత కవిత్వాలు చెప్పకూడదు. ఆచార్యులు చెప్పిన దాన్నే
మనం చెప్పాలన్నమాట. ఇది పరంపరలో వస్తుంది ఈ జ్ఞానము. సో మనము మన ఇంతకు ముందు ఆచార్యులు మనకి ఏదైతే చెప్పారో దాన్నే మనం చెప్పాలి. అది మనకి ఇక్కడ ఆ తన స్వంత ఎగ్జాంపుల్ తోటి మనకి నేర్పిస్తున్నారు సుఖదేవ్ గోస్వామి. పరీక్షిత్ మహారాజ్ అడిగిన ప్రశ్నలకి ఆన్సర్స్ నారద ముని ఏ ప్రశ్న, ఇప్పుడు పరీక్షిత్ మహారాజ్ ఏ ప్రశ్నలు అడిగారో అవే ప్రశ్నలు నారద ముని ఇంతకు ముందు బ్రహ్మదేవుడిని అడిగారు అనమాట. సో దానికి బ్రహ్మదేవుడు ఎలాగ జవాబిచ్చారు అని దాన్ని చెప్తారు. అది వచ్చే నెక్స్ట్ అధ్యాయంలో మనం చూస్తాం. కానీ జవాబు ఇచ్చే ముందు సుఖదేవ్ గోస్వామి ముందు మంగళాచరణం చేస్తున్నారు. ఇది ఇంకో విషయము. మన ఆచార్యులు ఏదన్నా మనకి ఏ ఏ పుస్తకము రాసినా సరే దానికి ముందు మనం మంగళాచరణం చూస్తాం. మంగళాచరణము 3 రకాలుగా ఉంటుంది. ఆశీర్వాదాత్మక మంగళాచరణము, తర్వాత నమస్కారాత్మక మంగళాచరణము, అండ్ మూడోది దాన్ని ఏమంటారు, అంటే అందులో ఏమేమి ఉన్నాయి, అందులో ఉండే విషయాలు ఏమున్నాయో చెప్పే మంగళాచరణం అన్నమాట. అంటే నేను ఈ పుస్తకంలో దేని గురించి చెప్పబోతున్నానని ఆ మంగళాచరణంలోనే చెప్తారు. ఆశీర్వాదాత్మక అంటే ముందు నమస్కారాత్మక అంటే గురువులకి భగవంతుడికి నమస్కరిస్తూ మంగళాచరణం ఉంటుంది అన్నమాట. మళ్ళీ ఆశీర్వాదాత్మక అంటే ఎవరైతే ఈ పుస్తకాన్ని చదువుతున్నారో వాళ్ళకి ఆశీర్వాదం అన్నమాట. భగవంతుడి ఆశీర్వాదం కలుగుగాక అని మంగళాచరణం ఉంటుంది. సో ఇందులో మనము సుఖదేవ్ గోస్వామి భగవంతుడిని ఎలాగా నమస్కరిస్తున్నారో చూస్తాము. ఇవి సుఖదేవ్ గోస్వామి ప్రార్థన అన్నమాట భగవంతుడికి. తను మాట్లాడే ముందు, తను జవాబిచ్చే ముందు భగవంతుణ్ణి నమస్కరిస్తున్నారు, మంగళాచరణం చేస్తున్నారు అన్నమాట. అది ఆ శ్లోకాలు మనము చూస్తున్నాము. 12వ శ్లోకం నుంచి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మనం 19వ శ్లోకంలో ఉన్నాము. సో ఆ ప్రార్థనలన్నీ మొత్తం మనం ఇప్పుడు చూడడానికి మన దగ్గర టైం లేదు. సో మనం ఈరోజు 19వ శ్లోకం చూద్దాం. స ఏష ఆత్మాత్మవతామధీశ్వర అంటే ఏమంటున్నారు ఇక్కడ? స ఏష ఆత్మ ఆత్మవతాం. ఆత్మవతాం అంటే ఇది బహువచనం అన్నమాట. ఆత్మ సాక్షాత్కారము కలిగిన వ్యక్తులు, వీళ్ళని ఆత్మవతాం అంటారు. ఆత్మవతాం అంటే ఆత్మ సాక్షాత్కారము కలిగిన వ్యక్తులు, మనుషులు. వాళ్ళకి అంతరాత్మ, పరమాత్మ అంటే నేను భగవంతుడిని, అంటే ఇప్పుడు సుఖదేవ్ గోస్వామి కదా ఈ ప్రార్థన అంటే నమస్కరిస్తూ మంగళాచరణ చేస్తున్నారు. సో ఏమని నమస్కరిస్తున్నారు, భగవంతుడిని ఏమని ప్రార్థిస్తున్నారు ఇందులో? అది చెప్పే ముందు, యాక్చువల్లీ ఈ శ్లోకం చెప్పే ముందు ఇంతకు ముందు 2 శ్లోకాల గురించి కూడా మనము చూడాలి. 17, 18. 17వ శ్లోకంలో ఏం చెప్తారంటే, ఒక వ్యక్తి ఎంత గొప్ప వ్యక్తి అయినా కానివ్వండి, అంటే ఎంత గొప్ప జ్ఞాని, ఒక 2-3 నిమిషాల్లో, ఒక 5 నిమిషాల్లో నేను మీకు చూపిస్తాను. అయితే అంటే మన ఈ పర్పోర్ట్లో ప్రభుపాద్ గారు చెప్తారు జ్ఞానులు, కర్ములు, భక్తులు అని చెప్తారు కదా. సో అది దాని గురించి మనం కొంచెం చర్చిద్దాము. కానీ ఈ 17వ శ్లోకంలో ఏం చెప్తారంటే, ఒక మనిషి ఎంత పెద్ద జ్ఞాని అయినా కానివ్వండి, ఒకవేళ అతను భక్తి చేయలేదనుకోండి, భక్తి ఒకవేళ చేయలేదు, ఎంత పెద్ద జ్ఞాని అయినా సరే భక్తి చేయకపోతే ఆ జ్ఞాన సాధనకి ఆ జ్ఞాన సాధన ఫలితము అతనికి దక్కదు. అర్థమైందా? ఎంత పెద్ద జ్ఞాని అయినా కానివ్వండి, ఆ జ్ఞానంతో పాటు భక్తి చేయడము ఎంతో అవసరము. కేవలం జ్ఞానమే కాదు,
యోగం కానివ్వండి, అష్టాంగ యోగం కానివ్వండి, కర్మ కానివ్వండి, ఏదైనా సరే ఏ సాధన చేసినా ఆ సాధనతో పాటు కొద్దిపాటు భక్తి చెయ్యాల్సిందే. భక్తి చేయలేదనుకోండి, భక్తి లేకుండా ఏ సాధన కూడా ఆ సాధన రిజల్ట్ మనకి ఇవ్వదు, దాని ఫలితం మనకి ఇవ్వదు. కర్మ ఫలితం మనకి లభించదు, జ్ఞానం ఫలితము లభించదు. అండ్ ఒకడు చాలా సక్సెస్ఫుల్ జ్ఞానులు అయ్యారనుకోండి, చాలా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ జ్ఞానం రిజల్ట్ మనకి రాదు, కానీ పెద్ద జ్ఞానులు అనుకోండి, అయినా సరే భక్తి లేకుండా ఎంత గొప్ప వాళ్ళైనా ఇప్పుడు మనం మెటీరియల్ వరల్డ్ లో ప్రైమ్ మినిస్టరు, ప్రెసిడెంట్, లేకపోతే మిస్ యూనివర్స్, ఇలాగా పెద్ద పెద్ద వాళ్ళని చూస్తాం కదా. లేకపోతే ఒక కంపెనీకి సిఇఓ అని పెద్ద పెద్ద పేర్లు, అంటే సాధించిన వాళ్ళు ఒకవేళ భక్తి చేయలేదనుకోండి, భక్తి అంటే ఏంటి? భక్తి అంటే సాక్షాత్ భక్తి, శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, అర్చనం, పాద సేవనం, ఇవన్నమాట. భక్తి చేయలేదనుకోండి, వాళ్ళు ఎంత పెద్ద మనిషి అయినా సరే వాళ్ళకి ఆ ఫలితం దొరకదు. భక్తి లేకుండా వాళ్ళకి వాళ్ళు చేసే సాధన ఫలితం దొరకదు అని చెప్తున్నారు. ఎస్పెషల్లీ ఎవరి గురించి చెప్తున్నారు? జ్ఞానుల గురించి చెప్తున్నారు. ఎందుకంటే ఇక్కడ మనకి అది 17వ శ్లోకంలో చెప్పారు. భక్తి లేకుండా ఎంత పెద్ద మనిషి అయినా సరే భక్తి చేయకపోతే విలువ లేదు, అది పాయింట్. మళ్ళీ 18వ శ్లోకంలో ఏం చెప్తున్నారు? దీనికి ఆపోజిట్. ఎవరైనా ఎంత నీచులైనా సరే, నీచాతి నీచమైన మనిషి అయినా సరే ఒకవేళ భక్తి చేశాడు అనుకోండి, అప్పుడు అతను ఎంతో మహానుభావుడు అయిపోతాడు భక్తి చేయడం వల్ల. అంటే ఒక నీచ కులంలో జన్మెత్తిన, ఎన్నో నీచ కర్మలు చేసిన అతను ఒకవేళ భక్తి చేశాడు అనుకోండి, అది అప్పుడు ఆ నీచ కులంలో జన్మించడం వల్ల అతనిలో ఉన్న ఆ కాలుష్యం, కంటామినేషన్ ఇప్పుడు ఉండదు. మొత్తం అతను పరిశుద్ధుడైపోతాడు అనమాట, శుద్ధమైపోతుంది మొత్తం భక్తి వల్ల. అప్పుడు అతన్ని మనము భక్తి చేసిన వ్యక్తిని ఈ నీచ కులానికి చెందిన వాడని అనగలమా? అంటే శూద్ర భక్తుడు, చండాల భక్తుడు అని అనొచ్చా? అనకూడదు. ఒకవేళ అలాగా అన్నా సరే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన తుకారాం ఉన్నారనుకోండి, తుకారాం ఆయన శూద్ర కులంలో జన్మించిన ఆయన, కానీ భగవంతుడు గొప్ప భక్తుడు. ఆయన్ని శూద్ర కులంలో జన్మించిన తుకారాం అని అన్నారనుకోండి, కేవలం వ్యవహారం కోసం, అంటే సొసైటీలో వ్యవహారం కోసం అలాగ అంటారే తప్పితే ఆయన్ని అంటే ఆయన ఇప్పుడు కూడా శూద్రుడు అన్న భావము ఉండకూడదు. అలా ఉంటే అది తప్పు. అలాగే దీని ద్వారా మనకి ఇంకో విషయం ఏం చెప్తున్నారంటే, నీచాతి నీచమైన మనుషులు కూడా ఒకవేళ భక్తి చేస్తే వాళ్ళు ఎంతో, అంటే అతి ఉన్నతమైన స్థాయికి ఎదగలరు భక్తి చేస్తే. అంటే ఏంటి? మనం ప్రచారం చేసేటప్పుడు కేవలం భారతీయులకి మాత్రమే ప్రచారం చేస్తాము, లేకపోతే కేవలం హిందువులకి మాత్రమే ప్రచారం చేస్తాము అని ఉండకూడదు. ఎందుకంటే భక్తి ద్వారా ఎవరైనా సరే, ఎంత నీచులైనా సరే శుద్ధమైపోతారనమాట, అండ్ ఎంతో ఉన్నత స్థాయికి రాగలరు. ఇది ఈ ఇంతకు ముందు చెప్పిన 2 శ్లోకాల తాత్పర్యం. అయితే ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారు ఇప్పుడు? ఇలాంటి భగవంతుడు అంటే భక్తి ఎవరి కోసం చేస్తారు? దేవి దేవతలకు చేసేదాన్ని భక్తి అనరు. మనము దేవి దేవతలు ని పూజిస్తారు చూడండి, ఆ శివుడిని పూజిస్తారు, లేకపోతే ఆ దుర్గాదేవిని పూజిస్తారు, వినాయకుడిని పూజిస్తారు. దీన్ని భక్తి అనరు, దీన్ని కర్మ అంటారు.
దేవి దేవతలు పూజలు చేస్తే దాన్ని కర్మ అంటారు, భక్తి అన్నారు. అది కర్మ కింద వస్తుంది. ఎందుకు పూజ చేస్తారు తెలుసా? దేవి దేవతల్ని భౌతిక లాభం పొందడం కోసం చేస్తారు. ఎందుకంటే ఈ దేవి దేవతల వాళ్ళ లోకాలు ఈ భౌతిక ఈ ఈ ఈ బ్రహ్మాండంలో, అంటే ఈ భౌతిక యూనివర్స్ బ్రహ్మాండంలోనే వాళ్ళ లోకాలు ఉంటాయి అన్నమాట. సో మీరు వాళ్ళని పూజించారనుకోండి, ఎక్కడికి వెళ్తారు? వాళ్ళ లోకాలకేగా వెళ్తారు. సో వాళ్ళ లోకం ఎక్కడుంది? ఈ భౌతిక సంచారంలోనే ఉంది. కాబట్టి మీరు ఇక్కడే ఉంటారు, మీకు ముక్తి చెందదు. దేవి దేవతల్ని పూజించడం వల్ల ముక్తి దొరకదు, ఇక్కడే ఉంటారు, ఈ భౌతిక సంసారంలోనే తిరుగుతా ఉంటారన్నమాట. కాబట్టి దేవి దేవతల పూజల్ని భక్తి అని అనరు. భక్తి అంటే భగవంతుడికి చేసేదే భక్తి. శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మ నివేదనం, ఇవి నవదా భక్తి. ఇంతే కాకుండా ఇంకా ఉన్నాయి. మన భక్తి రసామృత సింధులో 64 రకాలు చెప్తారు అనమాట. సాక్షాత్ భక్తి అంటారు దీన్ని. సాక్షాత్ భక్తి అంటే ఏంటి? సాక్షాత్ అది భక్తి అనమాట. మీరు తెలిసి చేసినా తెలియక చేసినా అది భక్తే అవుతుంది. అండ్ ఆ భక్తి తన ఫలితాన్ని ఇస్తుంది. దీన్ని సాక్షాత్ భక్తి అంటారు. కర్మ అలా కాదు. కర్మ మీరు సంకల్పం తీసుకొని చెయ్యాలి తెలిసి, అప్పుడే దాని ఫలితం మీకు లభిస్తుంది. తెలియకుండా చేస్తే మీకు ఫలితం లభించదు. తెలియకుండా ఎప్పుడన్నా వంట చేస్తారా? ఎవరన్నా తెలియకుండా ఇల్లు క్లీన్ చేస్తారా? నాకు తెలియకుండా చేసేసానన్న అలాగ అవుతుందా? అవ్వదు. సంకల్పం తీసుకొనే చేస్తారు. అలాగే భక్తి దగ్గరకు వచ్చేసరికి తెలియకుండా ఎవరన్నా భగవంతుడి నామం జపించచ్చే. వాళ్ళకి కృష్ణుడు భగవంతుడు అని తెలియదు, అయినా తెలియకుండా భగవంతుడి నామం జపించచ్చు. అజామిల్ ఎగ్జాంపుల్ తీసుకోండి. అజామిల్ తెలిసి నారాయణ నారాయణ అని భగవంతుడిని పిలిచాడా? లేదే. వాళ్ళ అబ్బాయిని పిలిచాడు, వాళ్ళ కొడుకుని పిలిచాడు, నారాయణ నారాయణ అని పిలిచాడు. కానీ నారాయణ భగవంతుడి నామం. ఫలితం దొరికిందా లేదా భగవంతుడి నామం జపించడం వల్ల? అంటే భగవంతుడి నామము మీరు తెలిసి చేసినా తెలియక జపం చేసినా దాని ఫలితం మీకు లభిస్తుంది. ఒక జపమే కాదు, భగవంతుడి భక్తి 24 అంగాలని చెప్పాను కదా. ఏ అంగమైనా సరే మీరు తెలిసి చేసినా తెలియక చేసినా మీకు దాని ఫలితం లభిస్తుంది. కాబట్టి దాన్ని సాక్షాత్ భక్తి అంటారు. సరే, అయితే ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, ఈ భగవంతుడు కృష్ణుడు అంటే భక్తి మహిమని ఇంతకు ముందు 2 శ్లోకాల్లో చెప్పారు. భక్తి చెయ్యకపోతే ఎంత భక్తి అంటే ఏంటి? భగవంతుడికి చేసే సాక్షాత్ భక్తి. వేరే పూజలు పునస్కారాలు దేవి దేవతలకు చేసేవి వీటిని భక్తి అన్నారు. గుర్తుపెట్టుకోండి, భక్తి అంటే కేవలం భగవంతుడికి చేసే ఈ నవదా భక్తి. ఇంకా అంగాలు ఉన్నాయి, 64 అంగాలు. ఇంకా దానికి ఎక్కువ ఇంకా ఉన్నాయి. హరిభక్తి విలాస్లో మనకి ఎన్నో వందల అంగాలు ఉన్నాయి, భక్తి సాక్షాత్ భక్తి అంగాలు ఉన్నాయి. ఇవి చెయ్యాలన్నమాట. వీటిని భక్తి అంటారు. అండ్ ఇవి ఎవరి కోసం చేస్తారు? భగవంతుడి కోసమే చేస్తారు. భగవంతుడు అంటే కృష్ణుడు లేదా విష్ణుమూర్తి. అండ్ భగవంతుడి స్వాంశ అంటే డైరెక్ట్ ఎక్స్పాన్షన్ అన్నమాట. రాముడు, నరసింహస్వామి, మత్స్య అవతారము, కూర్మ అవతారము, ఇలాగా. సో భగవంతుడికి చేసే సాక్షాత్ భక్తి, దాన్నే భక్తి అంటారు. అలాంటి భక్తి చేస్తే నీచాతి నీచులు కూడా మహానుభావులు అయిపోతారు. ఆ భక్తి చెయ్యకపోతే ఎంత గొప్పవారైనా సరే వాళ్ళకి వాళ్ళు చేసే పని ఫలితం లభించదు అని భక్తి మహిమని మనకి ఇంతకు ముందు 2 శ్లోకాల్లో చెప్పారు. ఇప్పుడు ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారు? ఈ భక్తి ఎవరి కోసం చేస్తున్నాం మనము? భగవంతుడి కోసం కదా. అలాంటి శ్రీకృష్ణ భగవంతుడు ఎవరి కోసమైతే భక్తి చేస్తామో ఆ భక్తి మహిమని మనకి చెప్పారు కదా. ఈ శ్రీకృష్ణ భగవంతుడు అందరికీ పూజనీయులు. ఎవరికి?
గొప్ప గొప్ప దేవతలకి గొప్ప గొప్ప దేవతలు. ఎలాంటి దేవతలు? బ్రహ్మ, శివుడు, ఇంకా మిగిలిన అందరి దేవతలకి పూజనీయులు ఈ భగవంతుడు అని చెప్తున్నారనమాట. భగవంతుడు అందరూ దేవతలకి పూజనీయులు అంటే ఏంటి? సేమ్ అదే ఇంతకు ముందు శ్లోకంలో చెప్పినట్టే. ఇప్పుడు ప్రతి ఒక్క దేవత కి ఒక లోకం ఉంటుంది. అండ్ ఆ లోకంలో ఆయనకు ఒక పని ఉంటుంది. అంటే ఆయన చేయాల్సిన ఆయన ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఇప్పుడు ఆయన చేయాల్సిన పనిలో ఆయనకి పర్ఫెక్షన్ రావాలి అంటే ఏం చెయ్యాలి? ఆయన భక్తి చెయ్యాలి. భక్తి చేయకపోతే ఆయన చేయాల్సిన పని ఆయన చేయలేరు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి హోమ్ మినిస్టరు, ఎడ్యుకేషన్ మినిస్టర్ అని ఉంటారు కదా, ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఉంటుంది. సో హోమ్ మినిస్టర్ చేయాల్సిన పని ఏంటి? ఆయనకి కొన్ని కర్తవ్యాలు ఉంటాయి. ఆ కర్తవ్యాన్ని ఆయన సరిగ్గా చెయ్యాలి అంటే అంటే సక్సెస్ఫుల్ గా. ఇప్పుడు మనము అంటే గొప్ప గొప్ప దేవతల గురించి మాట్లాడుకుంటున్నాం ఇక్కడ. ఇప్పుడు ఎగ్జాంపుల్ బ్రహ్మదేవుడిని తీసుకోండి. బ్రహ్మదేవుడు కార్యక్రమం ఏంటి? సృష్టి చేయడం, అవునా? విసర్గం. సో సృష్టిలో 2 లెవెల్స్ ఉంటాయి అన్నమాట. మనకి వచ్చే 5వ అధ్యాయంలో డీటెయిల్డ్ గా దీని గురించి మనం చదువుతాము. 5వ అధ్యాయము 6వ అధ్యాయంలో సృష్టి ఎలాగ జరగబడుతుందని. సో సృష్టిలో సర్గ అండ్ విసర్గ 2 రకాలు అన్నమాట. సర్గ అంటే భగవంతుడి ద్వారా చేయబడిన సృష్టి. దాని తర్వాత నెక్స్ట్ బ్రహ్మదేవుడి ద్వారా చేయబడిన సృష్టిని విసర్గ అంటారు. సో బ్రహ్మదేవుడు సృష్టిని సృష్టించాలి. కానీ ఆయన సృష్టించాలంటే ఏం చేశారు మీకు తెలుసా? ఇప్పుడు మీరు ఇంకా చదవలేదు కానీ 3వ స్కందంలో వస్తుంది. బ్రహ్మదేవుడు ఏం చేశారు సృష్టించడానికి? ఏం చేశారు? తపస్సు చేశాడు మాతాజీ. ఎవరి కోసం తపస్సు చేశారు? భగవంతుడు శ్రీకృష్ణుడి గురించి చేశాడు మాతాజీ. అదనమాట. సో తను చెయ్యాల్సిన తన కర్తవ్యాన్ని అంటే అది ఫలించాలంటే భగవంతుడి భక్తి చెయ్యాల్సిందే. భక్తి చేయలేదనుకోండి తన కర్తవ్యాన్ని తను చేయలేరు. గొప్ప గొప్ప దేవతలు అంటే మన బ్రహ్మదేవుడు, అలాగే శివుడు అండ్ మిగిలిన వాళ్ళందరూ కూడా. అది ఈ శ్లోకంలో చెప్పబడింది. భగవంతుడు అందరికీ గొప్ప గొప్ప దేవతలకు కూడా ఆయన పూజనీయులు. వాళ్ళు చేయాల్సిన పనుల్లో వాళ్ళకి అంటే ఆ పని ఫలించాలి అంటే వాళ్ళు భగవంతుణ్ణి పూజించాల్సిందే, సాక్షాత్ భక్తి చెయ్యాల్సిందే. అందుకనే బ్రహ్మదేవుడు, శివుడు ఇలాంటి దేవతలందరూ ఆ భగవంతుణ్ణి తన ఫలితాలు పొందడం కోసము పూజిస్తారన్నమాట. ఇది. సో ఈ శ్లోకం పాయింట్ ఇది. ఇప్పుడు శ్రీల ప్రభుపాద్ గారు అంటే నేను మీకు ఆ శ్లోకం ఎక్స్ప్లెనేషన్ చెప్పాను. శ్రీల విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ గారి ఎక్స్ప్లెనేషన్ చెప్పాను. ఇప్పుడు మనము శ్రీల ప్రభుపాద్ గారి భాష్యం డిస్కస్ చేద్దాం. సో ప్రభుపాద్ గారు ఏం చెప్తున్నారంటే, నేను ఇంగ్లీష్ లో చదివి మీకు తెలుగులో చెప్తాను, సరేనా? Yes, Mataji. The Supreme Lord, the personality of Godhead, although the Lord of all followers of different paths of self-realization, is knowable only by those who are above all pretensions. అంటే ఏంటంటే, ఇప్పుడు నేను ఇంతకుముందు ఒక కోర్స్ చేశాను ఈ ప్లాట్ఫామ్ మీద, ట్రాన్సెండెంటల్ డయాగ్రామ్ అని. మీకు గుర్తుందో లేదో తెలీదు, కానీ అందులో
భగవంతుడు మనకి మనిషికి 3 మార్గాలు ఇచ్చారనమాట. గుర్తుందా ఎవరికన్నా 3 మార్గాలు? ఏంటి ఆ 3 మార్గాలు అంటే, మన ఆధ్యాత్మిక ఉన్నతి, పరం తత్వాన్ని పొందాలంటే, పరం తత్వం ఎన్ని రకాలుగా మనము రియలైజ్ చేయొచ్చు? పరం తత్వం అంటే అబ్సల్యూట్ ట్రూత్. పరం తత్వం ఎన్ని విధాలుగా మనము గ్రహించొచ్చు, పరం తత్వాన్ని పొందొచ్చు? ఎవరికన్నా తెలుసా? బ్రహ్మేతి పరమాత్మేతి భగవాన్. 3 రకాలుగా మాతాజీ. వెరీ గుడ్. 3 రకాలు. బ్రహ్మేతి పరమాత్మేతి భగవానితి శబ్దతే. అంటే బ్రహ్మన్, పరమాత్మ, భగవాన్. అయితే ఈ పరంతత్వాన్ని పొందడానికి భగవంతుడు అంటున్నారు 11వ స్కందంలో 2వ అధ్యాయంలో, 3 మార్గాలు ఇచ్చాను నేను అని అంటారు. ఈ పరంతత్వాన్ని పొందడానికి 3 మార్గాలను ఇచ్చాను. ఒకవేళ మనము బ్రహ్మ ప్రాప్తి కావాలనుకోండి, మనకి బ్రహ్మ ప్రాప్తి కావాలంటే జ్ఞాన మార్గాన్ని అవలంబించాలి. భగవత్ ప్రాప్తి కావాలంటే భక్తి మార్గాన్ని అవలంబించాలి. మనకి ఇప్పుడు జ్ఞాన మార్గం లేదా భక్తి మార్గంలో ప్రవేశించడానికి ఒక క్వాలిఫికేషన్, అర్హత కావాలి. ఇంకా ఎవరి దగ్గర అయితే ఆ అర్హత లేదో, అంటే జ్ఞాన మార్గంలో ప్రవేశించడానికి అర్హత లేదు, భక్తి మార్గంలో ప్రవేశించడానికి అర్హత లేదు, అప్పుడు వాళ్ళు ఏం చెయ్యాలి? అప్పుడు 3వ మార్గం ఇచ్చారు. ఏంటది? కర్మయోగము. ఇలాగా 3 యోగాలు నేను ఇచ్చాను అని భగవంతుడు 11వ స్కందంలో చెప్తారనమాట. ఏంటా 3 యోగాలు ఏంటి? జ్ఞానయోగము, భక్తి యోగము, కర్మయోగము. జ్ఞానయోగము, భక్తి యోగములో వెళ్ళడానికి మనకి అర్హత లేకపోతే మనం చేయాల్సింది కర్మయోగము అని చెప్పారు. సరే, సో ఇప్పుడు మనకి ఏం అర్థమైంది? 3 మార్గాలు ఉన్నాయి. ఆ పరంతత్వాన్ని పొందడానికి 3 మార్గాలు ఉన్నాయి. ఈ 3 మార్గాల్లో పూజించాల్సిన వ్యక్తి ఎవరు? భగవంతుడే. మీరు జ్ఞాన మార్గాన్ని అవలంబించారనుకోండి, జ్ఞాన మార్గాన్ని అవలంబించి మీరు ఎవరిని పొందాలనుకుంటున్నారు? బ్రహ్మ ప్రాప్తి పొందాలనుకుంటున్నారు. బ్రహ్మ ప్రాప్తి పొందాలన్నా సరే మీరు ఎవరిని పూజించాలి? భక్తి చేయాలంటే భగవంతుడు కృష్ణుడు, రాముడు, విష్ణువు, ఇలాగా భగవంతుడిని పూజించాలి. అందుకనే మీరు చూస్తారు, మాయావాదులైనా కానివ్వండి, బ్రహ్మవాదులైనా కానివ్వండి, వాళ్ళు కూడా హరే కృష్ణ నామాన్ని జపిస్తారు. విగ్రహారాధన, విగ్రహారాధన చేస్తారు. తెలుసా మీకు? ఎందుకు చేస్తారు? వాళ్ళ జ్ఞాన మార్గంలో వాళ్ళకి కావాల్సిన ఫలితం వాళ్ళకి లభించాలంటే భగవంతుణ్ణి వాళ్ళు కూడా పూజించాల్సిందే. అలాగే కర్మయోగంలో ఏం చేస్తారు? కర్మయోగంలో కర్మలు చేసి ఆ కర్మ ఫలితాలను భగవంతుడికి అర్పిస్తారు. కర్మ అంటే బ్రాహ్మణ కర్మ, క్షత్రియ, వైశ్య, శూద్ర, బ్రహ్మచారి, గృహస్థ, వానప్రస్థ, సన్యాసి, దీన్ని వర్ణాశ్రమ ధర్మ లేదా కర్మ అని అంటారు. సో కర్మలు చేసి ఆ కర్మ ధర్మ, అర్థ, కామ. కర్మ అంటే ధర్మ. ఆ ధర్మాన్ని వాళ్ళు చేసినప్పుడు ఏమొస్తుంది? అర్థ వస్తుంది, రిజల్ట్. ఆ రిజల్ట్ ని ఏం చేస్తారు? భగవంతుడికి అర్పిస్తారు. అప్పుడు దాన్ని కర్మయోగం అంటారు. అదే భగవంతుడికి అర్పించకుండా నేనే ఎంజాయ్ చేశాను అనుకోండి, కర్ములు అంటారు. కర్మి. మీకు నేను ఒక డయాగ్రామ్ చూపిస్తాను. మాతాజీ నేను షేర్ చేయొచ్చా? ఓకే, చేయొచ్చు మాతాజీ. ఓకే, ఒక్క నిమిషము. మిమ్మల్ని కో హోస్ట్ చేస్తాను. మీకు కనిపిస్తుంది? యా, ఓకే. యాక్చువల్లీ ఇది మన శ్లోకము. సో బట్ ఐ వాంట్ టు షేర్ ద డయాగ్రామ్. ఇది నేను మీకు ఇప్పుడు చెప్పే ఈ పటాన్ని దివ్య చిత్రపటం అంటారు. ట్రాన్సెండెంటల్ డయాగ్రామ్, దివ్య చిత్రపటం. సో వీళ్ళు కర్ములు అన్నమాట.
కర్ములు లేదా వికర్ములు. కర్ములు అంటే వేదాల్లో మనకి ఇవ్వబడ్డ కర్మల్ని చేస్తే వాళ్ళని కర్ములు అంటారు. లేదా వేదాల్లో ఏ కర్మలైతే ఇవ్వలేదో అవి మనం చేస్తున్నాం అనుకోండి, అప్పుడు మనల్ని వికర్ములు అంటారు. వికర్మి అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉండే జాబ్స్ అన్ని వికర్ములే. కర్మ అంటే బ్రాహ్మణ కర్మ, వైశ్య, క్షత్రియ, శూద్ర కర్మ, ఇవి కర్మి. సరే, కానీ సో ఇందులో ఈ పైన ఉంది చూడండి, దీన్ని కర్మయోగం అంటారు. యోగం అంటే మీరు భగవంతుడితో కనెక్ట్ అవ్వడాన్ని యోగం అంటారు. భగవంతుడితో కనెక్ట్ అయితే అప్పుడు యోగము. భగవంతుడితో కనెక్ట్ అవ్వలేదనుకోండి, అప్పుడు దాన్ని యోగం అనరు. ఇక్కడ ఈ మొత్తము ఈ సర్కిల్లో చేసే వాళ్ళు అందరూ కర్మలు చేస్తున్నారు, కానీ అందరినీ కర్మయోగులు అనరు. కిందుండే వాళ్ళని కర్ములు అంటారు. ఎందుకని? ధర్మంని చేసి ఆ వచ్చిన దాన్ని ఏం చేస్తున్నారు? వాళ్ళు స్వయంగా అనుభవించి ఎంజాయ్ చేస్తున్నారు అన్నమాట కర్ములు. ఈ కర్ముల్లో కూడా రకరకాలు ఉంటారు. దొంగలు, మనకి భగవద్గీతలో చెప్తారు దొంగలని, లేకపోతే దేవతారాధకులని, లేదా విష్ణువుకి అర్పించే వాళ్ళని. వీళ్ళు కూడా కర్ములే. ఓకే, మరి విష్ణువుకి అర్పిస్తే వాళ్ళు కర్ములు ఎలాగయ్యారు అని మీరు అడగచ్చు. ఎందుకంటే వాళ్ళు విష్ణువుని కూడా ఒక దేవతలాగే చూస్తారనమాట. విష్ణువుని కూడా ఒక దేవతలాగే చూస్తారు. నాకు కావాల్సిన మెటీరియల్ ఫలితాలు లభించడం కోసము ఆ భగవంతుడికి అంటే మనం ఎలాగైతే దేవతలు పూజలు చేస్తామో అలాగే చేస్తారనమాట. భగవంతుడు సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్, దేవాతి దేవుడు అన్న అవగాహన, అన్న నాలెడ్జ్ వాళ్ళకు ఉండదు. అందుకని వాళ్ళు కూడా కర్ములే. సరే, మన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మూడు మార్గాలు కదా. లెఫ్ట్ సైడ్ జ్ఞాన మార్గము, రైట్ సైడ్ భక్తి మార్గము. ఈ రెండిటికి, జ్ఞాన మార్గానికి కావాల్సిన అర్హత ఏంటి? అంతఃకరణ శుద్ధి. భక్తి చేయడానికి కావాల్సిన అర్హత ఏంటి? దృఢ శ్రద్ధ. భక్తిలో దృఢ శ్రద్ధ కావాలి, అప్పుడు శుద్ధ భక్తిలో ప్రవేశించగలము. మరి మనకి ఇంకా దృఢ శ్రద్ధ లేదు, ఇటు వెళ్ళాలంటే అంతఃకరణ శుద్ధి లేదు. అప్పుడు ఏం చేయాలి? కర్మలు చేయాలి. కానీ కర్మలు చేయకూడదు. చేసిన కర్మని భగవంతుడికి అర్పించాలి. సో జ్ఞాన మార్గంలో వెళ్ళాలనుకున్న వాళ్ళు నిష్కామ కర్మయోగం చేస్తారు. నిష్కామ కర్మయోగం అంటే వాళ్ళు ఎవరికి అర్పిస్తారు? వాళ్ళు చేసిన కర్మల్ని భగవంతుడికే అర్పిస్తారు. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. ఇప్పుడు మనం చదివే శ్లోకంలో పాయింట్ ఇది. మీరు ఏ మార్గాన్నైనా అవలంబించండి. మీరు అంటే మనం కాదు, మనం అందరం భక్తి మార్గాన్ని ఇటుపక్క వెళ్ళే వాళ్ళని. బట్ జనరల్ గా చెప్తున్నాను, కర్ములు కానివ్వండి, జ్ఞానులు, యోగులు, భక్తులు ఎవరన్నా కానివ్వండి, అందరూ ఎవరిని ఆరాధించేది? ఆ భగవంతుడినే. భగవంతుడు ఒక్కడే. మీరు పాటించే పద్ధతి కర్మయోగం కానివ్వండి, జ్ఞానయోగం కానివ్వండి, భక్తి యోగం కానివ్వండి, అష్టాంగ యోగం కానివ్వండి, అందరు పూజించేది ఎవరిని? ఆ భగవంతుడినే. అదనమాట ప్రభుపాద్ గారు చెప్పిన పాయింట్. సో ఫస్ట్ లైన్ లో ఏం చెప్తున్నారంటే, ఏ పద్ధతినన్నా ఫాలో అవ్వండి. ఎవరు ఏ పద్ధతిని ఫాలో అయినా అందరూ పూజించేది ఎవరిని? ఆ ఒక్క భగవంతుడినే. సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్, దేవాది దేవుణ్ణే పూజిస్తున్నారు అందరూ. ఎందుకంటే ఆయనకి భక్తి చెయ్యకపోతే రిజల్ట్ రాదు, ఫలితం లభించదు. కర్ములకి కర్మ ఫలితం లభించదు. కర్ములు అంటే కర్మయోగులకి వాళ్ళు చేసే ఫలితం. నిష్కామ కర్మయోగులకి అంతఃకరణ శుద్ధి లభించదు, జ్ఞాన యోగులకి బ్రహ్మ ప్రాప్తి లభించదు, అండ్ అష్టాంగ యోగులకి పరమాత్మ ప్రాప్తి లభించదు. సో భక్తి చేయాల్సిందే, ఎవరన్నా సరే భక్తి చేయాల్సిందే. అదొక పాయింట్, ఫస్ట్ పాయింట్. అది శ్లోకంలో అంటే భాష్యంలో చెప్తాను. Although the Lord of all followers of different paths of self-realization is noble only by those who are above all pretensions. కానీ అందరూ పూజించేది ఆయన్నే. మరి అందరూ ఆయన్ని పొందగలుగుతున్నారా? కృష్ణుడు దేవాది దేవుడు అని అందరూ అర్థం చేసుకోగలుగుతున్నారా? అందరూ
జీవేర స్వరూప హోయ్ కృష్ణేర నిత్యదాస్ అంటే జీవాత్మ స్వరూపం ఏంటి? భగవంతుడి దాసత్వం అన్నమాట. భగవంతుడి దాసత్వము ఇది జీవాత్మ స్వరూపము. ఇది అందరూ జీవాత్మలు అర్థం చేసుకోగలుగుతున్నారా? జ్ఞానులు అర్థం అంటే అందరూ కృష్ణుడికి పూర్తిగా శరణాగతులు అయిపోతున్నారా? లేదే, అవ్వట్లేదు. భగవంతుణ్ణి పూజించి నాకు నా హెల్త్ బాగుండాలి, మా అబ్బాయికి జాబ్ రావాలి, అది ఇది అని కర్మలు ఇలాగా అనుకుంటారు అన్నమాట. ఇంకొకరు నాకు ఈ లోకంలో ఈ ఎన్ని కష్టాలు, నాకు ముక్తి కావాలి భగవంతుడా అనేసి భగవంతుడి నామం జపించి ముక్తిని కోరుకుంటారు, మోక్షం కోరుకుంటారు. మరి వాళ్ళు భగవంతుడిని కృష్ణుని లీలల్ని వాళ్ళు ఆస్వాదించగలుగుతున్నారా? లేదు. ఎవరు భగవంతుడిని ఎవరు ఆస్వాదించగలుగుతున్నారు? భగవంతుడిని ఎవరు చూడగలుగుతున్నారు? కేవలం ఎవరిలో అయితే కపటము లేదో, భాష్యంలో ప్రభుపాద్ గారు రాస్తారు, కపటము లేని వాళ్ళు మాత్రమే ఆ భగవంతుణ్ణి అర్థం చేసుకోగలరు, చూడగలరు, అనుభవించగలరు. ఎక్స్పీరియన్సింగ్ కృష్ణ, భగవంతుణ్ణి అనుభవించడం ఎవరికి సాధ్యము? కపటులకి సాధ్యము కాదు. కేవలము నిష్కపటమైన భక్తులకి మాత్రమే సాధ్యము. అదనమాట మెయిన్ ఈ పర్పోర్ట్ లో ప్రభుపాద్ గారు చెప్పేది. ఇప్పుడు మీరు అడగచ్చు, కపటం అంటే ఏంటి మాతాజీ అని మీరు అడగచ్చు. వీళ్ళు జ్ఞానులు వాళ్ళు కూడా కపటులేనా? కర్మయోగులు కూడా కపటులేనా? కేవలం శుద్ధ భక్తులు మాత్రమే నిష్కపటులా? ఎలాగా ఎక్స్ప్లెయిన్ చేయండి అని మీరు అడగచ్చు. సో ప్రభుపాద్ గారు ఏం రాస్తున్నారంటే నెక్స్ట్, ఎవ్రీవన్ ఈజ్ సర్చింగ్ ఫర్ ఇటర్నల్ పీస్ ఆర్ eternal life, and with an aim to this destination everyone is either studying the Vedic scriptures or other religious scriptures. అంటే వాళ్ళ పద్ధతుల్ని అందరూ సాధకులు పాటిస్తున్నారు. ఇప్పుడు జ్ఞానులు అనుకోండి, వాళ్ళు శాస్త్రాలు చదువుతున్నారు, అలాగే ఇతర రిలీజన్స్ వాళ్ళు కూడా వాళ్ళ పుస్తకాలను ఏదో చదువుతున్నారు. కర్మలు కూడా కర్మకాండ సెక్షన్ కి సంబంధించిన మన వేదాలు చదువుతున్నారు. లేదా అష్టాంగ యోగులు అనుకోండి, తపస్సు చేస్తున్నారు, యమ నియమ ప్రాణాయామ ఆసన ఇలా పద్ధతుల్ని ఫాలో అవుతున్నారు. జ్ఞానులు వాళ్ళ జ్ఞాన సాధనాలని అవలంబిస్తున్నారు. నిష్కామ కర్మయోగం చేస్తున్నారు. శుద్ధ భక్తులు శుద్ధ భక్తి చేస్తున్నారు. అందరూ వాళ్ళ సాధ్య అంటే ఏంటి? వాళ్ళు పొందాలనుకున్న గోల్ ఆ ఫలితాన్ని పొందడానికి అందరూ వాళ్ళ పద్ధతుల్ని ఫాలో అవుతున్నారు. కానీ భగవంతుణ్ణి పర్ఫెక్ట్ గా ఎవరు రియలైజ్ అవుతున్నారు? కేవలం శుద్ధ భక్తులు మాత్రమే భగవంతుణ్ణి రియలైజ్ అవ్వగలుగుతున్నారు. మిగతా వాళ్ళు ఎవ్వరూ భగవంతుడిని రియలైజ్ అవ్వటం లేదు. ఎందుచేత? ఎందుకంటే మిగతా వాళ్ళందరిలో కపటం ఉందంట. ఒక్క శుద్ధ భక్తుడిని వదిలి మిగతా వాళ్ళందరిలో కపటం ఉంది. మీకు ఒక విషయం తెలుసా? భక్తులు కూడా రకరకాలు ఉంటారు. భక్తి చేసే వాళ్ళందరూ శుద్ధ భక్తులు అవ్వరు. శుద్ధ భక్తిలో కూడా ఎన్నో రకాలు ఉంటాయి. అది నేను ఈరోజు మీకు చెప్పబోతున్నాను. కానీ దానికి ముందు పర్పోర్ట్లో చెప్పిన ఇంకో 2-3 పాయింట్స్ మనం చదివేస్తే టైం ఉంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. Those who are on the path of self-realization are generally classified as karmis, jnanis, yogis or devotees. మీకు ఆ దివ్య చిత్రపటంలో చూపించాను కదా, ఎవరైతే ఆ పరంతత్వాన్ని పొందాలనుకుంటున్నారో, అంటే బ్రహ్మ ప్రాప్తి లేదా పరమాత్మ ప్రాప్తి, భగవత్ ప్రాప్తి పొందాలని అనుకుంటున్నారో, వీళ్ళని ట్రాన్సెండెంటలిస్ట్ అంటారు. అంటే ఆధ్యాత్మిక మార్గంలో పయనించే వాళ్ళు అనమాట. వీళ్ళు ఎన్ని రకాలు? 4 రకాలని చెప్తున్నారు. కర్ములు, జ్ఞానులు. యాక్చువల్లీ 3 రకాలు.
కర్ములు, జ్ఞానులు, యోగులు. యోగులు అంటే భక్తిలోకే వచ్చేస్తుంది, భక్తి మార్గంలోనే యోగ కూడా వచ్చేస్తుంది. సరేనా? కర్ములు, జ్ఞానులు, యోగులు. యోగులు అంటే భక్తులు అని రాశారు ప్రభుపాద గారు. ఈ ముగ్గురులో కేవలం భక్తులు మాత్రమే భగవంతుణ్ణి పూర్తిగా అర్థం చేసుకోగలరు అని చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళల్లో కపటం లేదు అని చెప్తున్నారు. ఇప్పుడు కర్ముల్లో ఎలాంటి కపటం ఉంది? The karmis who are much attracted by the fruitive activities of the Vedic rituals are called bhukti kami, or those who desire material enjoyment. కర్ములు వేదాల్లో ఉన్న రూల్స్ స్ట్రిక్ట్ గా ఫాలో అవుతున్నారు. కానీ ఎందుకని ఫాలో అవుతున్నారు? ఈ కర్మలు చేస్తే నాకు ఈ ఫలితం, భౌతిక ఫలితం లభిస్తుంది. వాళ్ళని భుక్తి కాములు అంటారు. అంటే వాళ్ళు భౌతిక సుఖాన్ని కోరుకుంటున్నారు అన్నమాట. కర్ములు ఫాలో అవుతున్నారు, వేదాల్ని ఫాలో అవుతున్నారు. ఎందుకు ఫాలో అవుతున్నారు? భౌతిక సుఖాన్ని పొందడం కోసము వేదాలు చెప్పినట్టుగా ఆ పద్ధతుల్ని ఫాలో అవుతున్నారు. మరి అందులో కపటం ఉందా లేదా? స్వార్థం ఉందా లేదా? ఏంటా స్వార్థము? భౌతిక సుఖం కావాలి నాకు, భౌతిక సుఖము కోసము నేను వేదాల్లో చెప్పిన పద్ధతుల్ని ఫాలో అవుతున్నా. వీళ్ళని కర్ములు అంటారు. ఎందుకంటే వాళ్ళ భౌతిక కోరికలు ఉన్నాయి కాబట్టి. నెక్స్ట్ వాళ్ళు ఎవరు? జ్ఞానులు. The jnanis who try to become one with the supreme by mental speculation are called mukti kami. సో కర్మల్ని భుక్తి కామి అంటారు. భుక్తి అంటే ఏంటి? భౌతిక సుఖం. భుక్తి కర్మల్ని ఏమంటారు? భుక్తి కామి అంటారు. ఎందుకంటే వాళ్ళకి భౌతిక సుఖం కావాలి. జ్ఞానుల్ని ఏమంటారు? ముక్తి కామి అంటారు. ముక్తి కామి అంటే వాళ్ళకి మోక్షం కావాలి, వాళ్ళు వెళ్ళి బ్రహ్మ ప్రాప్తి కావాలి వాళ్ళకి. అందులో బ్రహ్మంలోకి వెళ్ళి వాళ్ళు లీనమైపోవాలన్నమాట. అది వాళ్ళ కోరిక. అంటే ఈ భౌతిక కష్టాల నుంచి వాళ్ళకి విముక్తి కావాలి. ఇందులో కూడా స్వార్థం ఉందా లేదా? నాకు కష్టాలు వద్దు దేవుడా, ఈ కష్టాలు నేను పడలేను, నన్ను ఈ కష్టాల నుంచి గట్టెక్కించే చెయ్యి అని కోరుకునే వాళ్ళు అన్నమాట జ్ఞానులు. మరి అలా కోరుకునే వాళ్ళు కపటం లేదా? వాళ్ళలో ఉందా? స్వార్థం ఉందా లేదా? ఉంది. ఎందుకంటే నాకు కష్టాలు ఏమీ కలగకూడదు, నేను ఈ కష్టాల నుంచి విముక్తున్నైపోవాలి, ఎప్పుడు ఆనందంగా ఉండాలి. ఇది కూడా కపటమే. అందుకని జ్ఞానుల్ని కూడా కపటమనే అంటారు, అంటే కపటులనే అంటారు. వాళ్ళ కామం ఏంటి? ముక్తి కామి. నెక్స్ట్ యోగులు అంటే అష్టాంగ యోగులు. ఇక్కడ భక్తుల గురించి మాట్లాడట్లేదు, అష్టాంగ యోగుల గురించి మాట్లాడుతున్నా. The mystic yogis who practice different types of austerities for attainment of 8 kinds of material perfection and who ultimately meet the super soul Paramatma in trance are called siddhikami. యోగులు ఏమంటారు? సిద్ధికామి అంటారు. సిద్ధులు అంటే తెలుసు కదా మీకు? అణిమ, లఘిమ, ప్రాప్తి, ఇషిత, వశిత, ఇలాగా 8 రకాల సిద్ధులు అన్నమాట. అంటే అనోరణీయాన్, చిన్న దానికంటే కూడా చిన్నగా అయిపోవడము, పెద్ద దానికంటే పెద్దగా అయిపోవడము, ఎంతో తేలికగా అయిపోవడము, ఎదుటివాడి మనసులో ఏం నడుస్తుందో అర్థం చేసుకోవడం, ఇవన్నీ సిద్ధులు. అష్టాంగ యోగంలో ఎవరికైతే పర్ఫెక్షన్ దొరుకుతుందో వాళ్ళకి ఈ సిద్ధులు వస్తాయి, ఆటోమేటిక్ గా సిద్ధులు లభిస్తాయి అన్నమాట. ఇలాగా అష్టాంగ యోగం చేసే వాళ్ళు సిద్ధుల్ని ఒకవేళ కోరుకుంటే వాళ్ళని సిద్ధికామి అంటారు. మరి వీళ్ళల్లో కపటం ఉందా లేదా? మనం ఫస్ట్ పాయింట్ ఏం విన్నాము? ఎవరైనా సరే, ఏ పద్ధతిని ఫాలో అయినా సరే అందరూ భక్తి చేయాల్సిందే. భక్తి చేయకపోతే వాళ్ళకి రిజల్ట్ రాదు. అందరూ భగవంతుడికి భక్తి చేస్తున్నారు, కానీ ఆ భక్తి వెనకాల వాళ్ళ కోరిక ఏంటి? కర్మల కోరిక ఏంటి? భౌతిక సుఖము. అందుకని వాళ్ళు భుక్తి కామి. జ్ఞానులు వెనక వాళ్ళు చేసే భక్తి వెనక కోరిక ఏంటి? విముక్తి కావాలి, కష్టాల నుంచి విముక్తి కావాలి.
మళ్ళీ ఇంకోసారి నాకు ఈ జన్మ మృత్యు జర వ్యాధి కష్టాలు వద్దు. సో ముక్తి కామి. అష్టాంగ యోగులు వాళ్ళకేం కావాలి? సిద్ధి కామి, సిద్ధులు కావాలి, సిద్ధి కామి. సో అందుకని వీళ్ళందరిలో ఏదో ఒక రకమైన కపటము ఉందనే ఉంది. మరి భక్తుల దగ్గరకు వచ్చేసరికి బట్ ద డివోటీస్ ఆఫ్ ద లార్డ్ డు నాట్ వాంట్ ఎనీథింగ్ లైక్ దట్ ఫర్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. వాళ్ళ కోసం వాళ్ళకి ఏమి వద్దు. మనకి శుద్ధ భక్తి డెఫినేషన్ ఎవరికైనా తెలుసా? భక్తి రసామృత సింధు నెక్టర్ ఆఫ్ డివోషన్ లో శుద్ధ భక్తి డెఫినేషన్ ఇస్తారు శ్రీల రూప గోస్వామి. ఎవరికైనా తెలుసా శుద్ధ భక్తి డెఫినేషన్? అన్యాభిలాషిత శూన్యం జ్ఞాన సమార్జనావృతం ఆనుకూల్యేన కృష్ణానుశీలం భక్తిరుచ్యత. వెరీ గుడ్. అన్యాభిలాషిత శూన్యం, అది ఫస్ట్ లైన్. అన్య అభిలాషిత శూన్యం, ఇది శుద్ధ భక్తి లక్షణము. అభిలాషిత శూన్యం అన్నారా? లేదే, అన్య అభిలాషిత శూన్యం అంటున్నారు. అంటే అసలు ఏమి కోరికలు లేకుండా ఉండడం అది శుద్ధ భక్తి కాదు. కానీ భగవంతుణ్ణి సంతృప్తి పరచడం కాకుండా దాన్ని వదిలి ఇంకా వేరే కోరికలు ఏమైనా ఉన్నాయనుకోండి, అప్పుడు అది శుద్ధ భక్తి కాదు. ఎందుకని? అందులో కపటం ఉంది. ఈ కపటాన్ని కైతవ అంటారు. కైతవ శ్రీమద్ భాగవతంలో మొదటి స్కందము 1వ అధ్యాయము 2వ శ్లోకం. చెప్పండి, ఎవరికి తెలుసు? ధర్మ ప్రజ్ఞిత కైతవోత్ర పరమ నిర్మల సతత. ధర్మ ప్రోజ్జిత కైతవోత్ర పరము. కైతవ ధర్మాలన్నిటినీ బయటికి పంపించేశారు. ప్రోజ్జిత అంటే పడేసేయడం, ఊడి చేసి మనం పడేస్తాం చూడండి చెత్తని, అలాగా కైతవ ధర్మాలన్నిటినీ బయట పడేశారు. భాగవతంలో మనకు కైతవ ధర్మ ఉండదు. కైతవ అంటే ఏంటి? ఇదే కపటము. కైతవ అంటే కపటము. కాబట్టి శ్రీమద్ భాగవతంలో మనకి కేవలం శుద్ధ భక్తి గురించే చెప్తారు. శ్రీమద్ భాగవతం కంక్లూజన్ ఏంటి? ప్రతి ఒక్క ఉపాఖ్యానం అంటే స్టోరీ, భాగవతంలో ఉండే ప్రతి ఒక్క స్టోరీ కంక్లూజన్ ఏంటి? శుద్ధ భక్తి. శుద్ధ భక్తి అంటే ఏంటి? అన్యాభిలాషిత శూన్యం. వేరే అభిలాష ఏమి ఉండకూడదు. కేవలం మనం చేసే ఆ భక్తి ఎందుకు చేయాలి? ఆ భగవంతుడిని సంతృప్తి పరచడం కోసమే చేయాలి. అంతేకాని భుక్తి కోసమో ముక్తి కోసమో సిద్ధుల కోసమో భక్తి చేయకూడదు. అలా చేస్తే అప్పుడు అది శుద్ధ భక్తి అవ్వదు. మనం శుద్ధ భక్తి చెయ్యందే భగవంతుడిని మనం పొందలేము, భగవంతుడిని మనం అనుభవించలేము. శుద్ధ భక్తి చేయాల్సిందే. శుద్ధ భక్తి చేయకపోతే భగవంతుడిని అనుభవించలేము అని చెప్తున్నారు. సో దిస్ పర్ఫెక్ట్ రియలైజేషన్. ఇంకో విషయం, ఇప్పుడు డివోటీస్ అంటే భక్తులు ఎందుకు? వాళ్ళకి వేరే కోరికలు ఏమి ఉండవు. కేవలం భగవంతుడిని మాత్రమే వాళ్ళు సంతృప్తి పరచాలనుకుంటారు. స్వంతగా నా కోసం ఏమి కోరుకోరు. ఎందుకని అలాగా? దే వాంట్ ఓన్లీ టు సర్వ్ ద లార్డ్ బికాస్ ద లార్డ్ ఈస్ గ్రేట్ అండ్ యాజ్ లివింగ్ ఎంటిటీస్ దే ఆర్ ఇటర్నలీ సబార్డినేట్ పార్ట్స్ అండ్ పార్సల్స్ ఆఫ్ ద లార్డ్. ఎందుకంటే వాళ్ళకి ఆ దృఢ శ్రద్ధ ఏర్పడింది. ఆ శ్రద్ధ ఎలాంటి శ్రద్ధ? కేవలం కృష్ణుడే దేవాది దేవుడు. దేవాది దేవుడు అంటే అందరికీ కింగ్ అన్నమాట. ఆయన్ని మించిన వాళ్ళు లేరు, ఆయనకి సమానమైన వాళ్ళు కూడా లేరు. అలాంటి గొప్ప వ్యక్తిని నేను ఒకవేళ శరణు తీసుకున్నాను అనుకోండి, ఆయన నన్ను రక్షించగలడా? ఎందుకు రక్షించలేడు? అంత గొప్ప వ్యక్తి కదా. అందరికీ ఆయన మాస్టర్, ప్రభువు. మరి నేను ఆయన శరణు పొందితే ఆయన నన్ను రక్షించలేడా? తప్పకుండా రక్షిస్తాడు. అవశ్య రక్షివే కృష్ణ. ఇలాంటి విశ్వాసాన్ని దృఢ శ్రద్ధ అంటారు. అంటే ఇప్పుడు నేను ఉద్యోగం చేయకపోతే, పనులు చేయకపోతే నాకు డబ్బులు రావు, డబ్బులు రాకపోతే ఇంటి అద్దెలా కడతాను, ఇంటి అద్దె కట్టకపోతే నేను ఇంట్లో ఎలా ఉంటాను, నాకు ఇల్లే లేకపోతే నేను పీస్ఫుల్ గా జపం ఎలా చేసుకుంటాను, ఆ తిండి ఎక్కడి నుంచి వస్తుంది,
బట్టలు ఎలా కొనుక్కుంటాను, పిల్లల చదువులు ఎలాగ అవుతాయి, ఇలాంటిది ఉందనుకోండి మనసులో, అంటే ఏంటి, నాకు ఇంకా దృఢ శ్రద్ధ లేదని అర్థం అనమాట. నాకు ఇంకా దృఢ శ్రద్ధ రాలేదు భగవంతుడి మీద. దృఢ శ్రద్ధ ఉన్న వ్యక్తి పూర్తిగా నేను ఏం చేసినా నాకు ఇంకేం చేయాల్సిన అవసరం లేదు, నేను 24 గంటలు కేవలం భగవంతుడి నామాన్ని జపిస్తే చాలు, ఆ భగవంతుడు నాకు అన్ని ఇవ్వగలడు, కృష్ణుడు దేవాది దేవుడు. ఇలాంటి పూర్ణ విశ్వాసము, పూర్ణ శ్రద్ధ కలిగి ఉంటారన్నమాట శుద్ధ భక్తులు. కాబట్టి వాళ్ళకి భగవంతుడి మీద పూర్తి శ్రద్ధ వచ్చింది కాబట్టి. అండ్ ఇంకో విషయం ఏంటి, జీవేర స్వరూపని కృష్ణుని నిత్యదాస్, నేను ఆ భగవంతుడి అంశాన్ని కాబట్టి నాకు చెయ్యాల్సిన పనులు ఇంకేమి లేవు, నాకు వేరే డ్యూటీస్ ఏమీ లేవు, కర్తవ్యాలు ఏం లేవు. ఒకటే కర్తవ్యం నాది, ఏంటది, భగవంతుడికి సాక్షాత్ భక్తి చేయాలి, శుద్ధ భక్తి చేయాలి 24 గంటలు. ఆ భక్తి కూడా కేవలం భగవంతుడిని ప్రసన్నం చేయడం కోసమే చేయాలి. అంతేకాని ఈ భక్తి చేయడం వల్ల మా ఇంట్లో వాళ్ళందరూ బాగుంటారు, చనిపోయిన తర్వాత మళ్ళీ ఇంకోసారి జన్మెత్తాల్సిన అవసరం లేదు, ఇలాంటి కోరికలతో చేయరు శుద్ధ భక్తులు అయితే. అర్థమవుతుందా? శుద్ధ భక్తులు అన్నది సాధారణమైన విషయం కాదు, ఏదో కోటికి ఎవరో ఒకరు ఉంటారు శుద్ధ భక్తులు. శుద్ధ భక్తులు అందరూ శుద్ధ భక్తులు కాదు. శుద్ధ భక్తి అవ్వాలంటే, శుద్ధ భక్తి చేయాలంటే అర్హత ఏంటి, దృఢ శ్రద్ధ కావాలి. దృఢ శ్రద్ధ ఉన్న వాళ్ళే శుద్ధ భక్తిని చేయగలరు. జస్ట్ ఇంకా పర్పోర్ట్ లాస్ట్ లో చూద్దాం. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, బట్ ద డివోటీస్ ఆఫ్ ద లార్డ్ డు నాట్ వాంట్ ఎనీథింగ్ లైక్ దాట్ ఫర్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. ఎందుకంటే వాళ్ళకి దృఢ శ్రద్ధ ఏర్పడింది కాబట్టి వాళ్ళు తన కోసం ఏమి కోరుకోరు, మిగతా వాళ్ళందరూ కోరుకుంటున్నారు. భుక్తి కామి సిద్ధి కామి. భక్తులు నిష్కామి, ఎటువంటి కామన లేదు, కేవలం వాళ్ళు చేసే భక్తి కేవలం భగవంతుడి కోసమే చేస్తారనమాట. అందుకని వాళ్ళు ఎప్పుడు ఆనందంగా ఉంటారు. మిగతా వాళ్ళందరూ ఇలా కోరుకునే వాళ్ళు, వాళ్ళకి ప్రశాంతత లేదనమాట. భుక్తి కామి సిద్ధి కామి, అదే కదా చైతన్య చరితామృతిని కోట్ చేసి చెప్తున్నారు. కృష్ణ భక్త నిష్కామ అతయేవ శాంత, భుక్తి ముక్తి సిద్ధి కామి సకలి అశాంత. కృష్ణ భక్తుడు నిష్కాముడు కాబట్టి ఎప్పుడు శాంతంగా ప్రశాంతంగా ఉంటాడు. మిగతా వాళ్ళందరూ కామనలతో ఉంటారు అన్నమాట. ఏంటది, భుక్తి కామి ముక్తి కామి సిద్ధి కామి, అది కావాలి ఇది ఏదో ఒక కోరిక, దాన్నే ప్రిటెన్షన్ అంటున్నారు, దాన్నే కపటం అంటున్నారు. కపటం ఉన్న వ్యక్తి భగవంతుణ్ణి పొందలేడు. ఏమంటున్నారు, గత వ్యలీకై, మన శ్లోకంలో వస్తుంది గత వ్యలీకై. ఈ భగవంతుణ్ణి ఎవరు పూజిస్తున్నారు, ఈ గత వ్యలీకై అంటే ఈ కపటము లేని వాళ్ళు భగవంతుణ్ణి ఈ శుద్ధ భక్తి చేయగలుగుతారు. ఎవరు వాళ్ళు, బ్రహ్మదేవుడు, శివుడు అని ఇతర బ్రహ్మ శివ ఇతరులు, వీళ్ళందరూ కపటము లేని వాళ్ళు శుద్ధ భక్తి చేస్తున్నారు. అండ్ ఎవరికి చేస్తున్నారు శుద్ధ భక్తి అంటే భగవంతుడికేగా చేయాల్సింది. మరి ఈ బ్రహ్మదేవుడు శివుడు నామమే ఎందుకు తీసుకున్నారు, మిగతా వాళ్ళ పేర్లు ఎందుకు తీసుకోలేదు శుద్ధ భక్తుల్లో అంటే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. బ్రహ్మదేవుడు మనకి వైష్ణవ సంప్రదాయాలు 4 సంప్రదాయాలు ఏంటవి చెప్పండి. 4 వైష్ణవ సంప్రదాయాలు ఏంటి? బ్రహ్మ సాంప్రదాయము, శ్రీ సాంప్రదాయము, కుమార సాంప్రదాయము, రుద్ర సంప్రదాయం. వెరీ గుడ్. సో రుద్ర సంప్రదాయంలో ఆచార్యులు ఎవరు? ఫస్ట్ ఆచార్యులు నెంబర్ ఆచార్య కాదు, అంటే ఫస్ట్ భగవంతుడి నుంచి ఫస్ట్ విన్నది ఎవరు? శివుడు. బ్రహ్మ సంప్రదాయంలో ఎవరు? సనత్ కుమార సంప్రదాయం. శంకరాచార్యులు. ఆ శంకరాచార్యులు తర్వాత మధ్యలో వస్తారు. నేను ఫస్ట్ అడుగుతున్నాను, అంటే భగవంతుడి నుంచి ఫస్ట్ డైరెక్ట్ ఎవరికి అని. సో బ్రహ్మ సంప్రదాయంలో బ్రహ్మదేవుడు, రుద్ర సంప్రదాయంలో శివుడు, శ్రీ సంప్రదాయంలో లక్ష్మీదేవి, కుమార సంప్రదాయంలో అందుకని మనకి బ్రహ్మదేవుడు శివుడు ఉన్నారు కదా. వైష్ణవ సంప్రదాయంలో ఫస్ట్ శుద్ధ భక్తులా కాదా వీళ్ళు? మరి
శుద్ధ భక్తులు కాబట్టే కదా వైష్ణవ సంప్రదాయంలో ఫస్ట్ మొట్టమొదటి ఆచార్యులు అయ్యారు. అందుకని మాతాజీ. బ్రహ్మదేవుణ్ణి అండ్ శివుణ్ణి ఇలాగా ఇక్కడ మెన్షన్ చేశారనమాట. శుద్ధ భక్తుల్లో కౌంట్ చేస్తున్నారు, పరిగణిస్తున్నారు శుద్ధ భక్తుల్లో. సో అలాంటి ఆ కపటము లేని శుద్ధ భక్తులు ఎవరిని పూజిస్తారు అంటే ఆ భగవంతుడినే పూజిస్తారు. అండ్ భగవంతుడిని గురించి ఇంకేం చెప్తున్నారు? వితర్క్యలింగ భగవాన్ ప్రసీదతాం. వితర్క్యలింగ అంటే ఏంటి అంటే ఈ భగవంతుణ్ణి ఈ శుద్ధ భక్తులు, బ్రహ్మ శివుడు ఇలాంటి శుద్ధ భక్తులు ఎంతో రెస్పెక్ట్ తోటి, ఎంతో గౌరవంతో చూస్తారంట. అంటే భగవంతుడు ఎంత గొప్పవారు, ఇలాంటి గొప్ప గొప్ప భక్తులు, ఆ భక్తులు పూర్తిగా భగవంతుడికి శరణాగతులైపోయి వేరే ఎటువంటి కోరికలు లేకుండా కేవలం భగవంతుడి సంతోషం, భగవంతుడిని సంతృప్తి పరచడం కోసమే సాక్షాత్ భక్తిని 24 గంటలు చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళే భగవంతుణ్ణి అనుభవించగలరు, అంటే ఎక్స్పీరియన్స్ చేయగలరు, భగవంతుడిని చూడగలరు, వినగలరు, మాట్లాడగలరు, భగవంతుడి లీలల్ని చూడగలరు. అదనమాట. దోస్ హు ఆర్ ఆఫ్టర్ ఫ్రూటివ్ రిజల్ట్స్ ఫర్ దర్. అది మనం ఆల్రెడీ. సో ఫైనల్ కన్క్లూజన్ ఏంటి? ద లార్డ్ ఈస్ ఫర్ ఎవ్రీవన్ because no one can achieve the result of his respective desires without his sanction. ఇది మనం చెప్పుకున్నాం. భగవంతుడు ఈ భక్తి చేయలేందే మీరు ఏ మార్గమైనా ఫాలో అవ్వండి, భక్తి చెయ్యందే. భక్తి అంటే ఏంటి? సాక్షాత్ భక్తి, భగవంతుడి నామాన్ని, లీలల్ని, రూపాన్ని శ్రవణం చేయడము, కీర్తనం చేయడము, స్మరణం చేయడము, అర్చనం చేయడం, ఇదనమాట భక్తి. సో ఈ భక్తి చెయ్యందే ఏ పద్ధతి మీకు రిజల్ట్ ఇవ్వదు. కాబట్టి భగవంతుడు అందరి కోసం ఉన్నారా లేరా? ఉన్నారు. మీరు కర్మలు అయినా, కర్మయోగులన్నా, నిష్కామ కర్మయోగులన్నా, జ్ఞానులన్నా, భక్తులన్నా, అష్టాంగ ఎవరన్నా కానివ్వండి, అందరికీ భగవంతుడు ఉన్నారు. కానీ as stated by Lord in Bhagavad Gita 8:9, all such results are awarded by him only, for the Lord is Adishwara. వాళ్ళందరికీ ఫలితాన్ని ఎవరిస్తున్నారు? కర్ములకి ఫలితాన్ని ఎవరిస్తున్నారు? నిష్కామ కర్మయోగులకి అంతఃకరణ శుద్ధి అన్న ఫలితం ఎవరిస్తున్నారు? జ్ఞానులకి, అందరికి భగవంతుడే ఇస్తున్నారు. అందుకే ఆయన్ని అధీశ్వర అంటారు. ఈ శ్లోకంలో చెప్పారు చూడండి, ఫస్ట్ లైన్ లో, స ఏష ఆత్మాత్మవతాం అధీశ్వర. అధీశ్వర అంటే అందరికి ఫలితాలు ఇచ్చేది ఆయనే. ఆయన సుప్రీం కంట్రోలరు. అందరికి మీరు ఏ పద్ధతి అయినా ఫాలో అవ్వండి, మీకు ఇచ్చే రిజల్ట్ ఇచ్చేది ఆయనే. అంటే మీరు జ్ఞానులు కానివ్వండి, కర్ములు కానివ్వండి, ఎవరన్నా కానివ్వండి, అందరికీ రిజల్ట్ ఇచ్చేది ఆయనే. కానీ బట్ అల్టిమేట్లీ హీ ఈజ్ రియలైజ్డ్ బై ద ప్రిటెన్షన్లెస్ డివోటీస్ ఓన్లీ. కానీ ఆయన్ని ఎవరు అర్థం చేసుకోగలరు? కేవలం కపటము నిష్కపటమైన, నిష్కామి అయిన శుద్ధ భక్తులు మాత్రమే ఆయన్ని అర్థం చేసుకోగలరు, ఆయన్ని గ్రహించగలరు. Therefore, special stress is given to the devotional service of the Lord by Srila Sukadeva Goswami. సో మన టైం అయిపోయింది, వర్కౌట్ కూడా అయిపోయింది. కానీ నేను చెప్పాలనుకున్నది చెప్పలేకపోయాను. ఇట్స్ ఓకే. చెప్పారు మాతాజీ. హరే కృష్ణ. తీసుకుంటారా మాతాజీ? పోనీ మీరు చాలా బాగా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు మాతాజీ. ఇంకా మీరు టైం తీసుకోవాలంటే తీసుకోండి మాతాజీ. చెప్పమంటారా? ఒక 10-15 నిమిషాలు చెప్పమంటారా? ఇంకా చెప్పండి మాతాజీ. అండి, 10 చెప్పండి, minutes. చాలా బాగుంది. 10 minutes సరే అయితే. ఓకే మాతాజీ. జస్ట్ నేను డ్రాయింగ్ చూపించి అంటే కృష్ణ మాతాజీ పెట్టారు, డయాగ్రామ్ పెట్టరా మాతాజీ? ఒకసారి పెడుతున్నాను. స్క్రీన్ షాట్ తీసుకున్నా, పూర్తిగా రాలేదు ఇందాక. థ్యాంక్ యూ మాతాజీ. కానీ పూర్తిగా పిక్చర్ లో రావటం లేదు. కొంచెం జూమ్ తక్కువ చేయండి మాతాజీ, మేబీ అప్పుడు కనిపిస్తుందేమో. ఎలా నేను ఫింగర్స్ తో చేస్తే అవ్వట్లేదు, మరి అది దాని సైజే అలా ఉన్నట్టుంది. ఓహోహో, ఓకే. యా
నాట్ ఏబుల్ టు డూ. సో నేనేం చెప్పాలనుకున్నానంటే, ఒక్క నిమిషము, పిక్చర్ అయిపోతే చెప్పండి, నేను వేరే పేజ్ ఓపెన్ చేస్తా. అచ్చా, రాసుకుంటున్నారా? మీరు రాసుకుంటున్నారా పిక్చర్ లో రాసింది? లేదు మాతాజీ, స్క్రీన్ షాట్ తీసుకున్నాం మాతాజీ. అయిపోయిందా? ఓకే, అయితే అయిపోయింది మాతాజీ. ఓకే సరే, స్క్రీన్ షాట్ తీసుకున్నాం అది. ఓకే సరే. ఇప్పుడు నేనేం చెప్పదలుచుకున్నానంటే, మనము మామూలుగా ఏమనుకుంటాము, ఓ భక్తి చేసే వాళ్ళందరూ శుద్ధ భక్తులే అనుకుంటాం కదా. మనము ఈ శ్లోకంలో పర్పోట్లో కర్ముల గురించి, జ్ఞానుల గురించి, యోగుల గురించి వీళ్ళల్లో కపటం ఉంది అని అర్థం చేసుకున్నాము. భక్తుల్లో కూడా కపటం ఉంటుంది తెలుసా. అందరూ శుద్ధ భక్తులు కాదు, అది నేను మీకు చూపించాలనుకున్నాను. సో ఇప్పుడు భక్తుల్లో ఆ భక్తి ఇదేంటి బ్లూ కలర్ లో వస్తుంది? స్క్రీన్ ఏమి కనిపించడం లేదు మాతాజీ. బ్లాంక్ కనిపించలేదా? ప్లెయిన్ ఉంది, ప్లెయిన్ ఉంది. బ్లాంక్ అంటే ఇంకా నేను రాయలేదు, రాయబోతున్నాను. వదిలేండి. అచ్చా, ఓకే. నేను ఇంగ్లీష్ లో రాయనా, ఇంగ్లీష్ నాకు కొంచెం కంఫర్టబుల్ గా ఉంటది, మరి అందరికి అర్థమవుతుందో లేదో. తెలుగులో రాయండి. రాయగలను కానీ Hmm. అంత బాగా రాయలేను. పర్వాలేదులేండి, రాయండి. వాళ్ళకి అదేంటి చదివి వినిపిస్తాం సరే, తెలుగులో. ఎస్ ఎస్, ఓకే, అలా చేద్దాం. సో చెప్పి ఓకే. సో ఇక్కడ మనం ఇక్కడ ఏం చూసాము? కర్మి, జ్ఞాని, యోగి, భక్త. ఈ శ్లోకం పర్పోట్లో వీళ్ళ గురించి చూసాం కదా. సో వీళ్ళు ముగ్గురులో ప్రిటెన్షన్ ఉంది అని చెప్పారు ప్రభుపాద్ గారు, అవునా? డివోటీస్ అంటే వీళ్ళల్లో ప్రిటెన్షన్ అంటే కపటం ఉంది కాబట్టి వాళ్ళు భగవంతుడిని గ్రహించలేరని చెప్పారు. అదే భక్తుల్లో వీళ్ళు నిష్కపటులు అనమాట. నిష్కపటం అంటే వీళ్ళల్లో కపటం లేదు కాబట్టి వీళ్ళు భగవంతుడిని గ్రహిస్తున్నారని మనం చూసాం. ఇప్పుడు భక్తుల్లో కూడా వెరైటీస్ ఉన్నాయి తెలుసా. ఇప్పుడు భక్తి 3 రకాలు. ఫస్ట్ సాక్షాత్ భక్తి అంటే ఏంటి? సాక్షాత్ భక్తి అని చెప్పాను కదా. ఇప్పుడు ఫస్ట్ నుంచి మళ్ళీ వినండి. భక్తి 3 రకాలు. ఏంటవి? ఆరోప సిద్ధ భక్తి, రెండోది సంగ సిద్ధ భక్తి, మూడవది స్వరూప సిద్ధ. నేను జస్ట్ మీకు ఈరోజు అవుట్లైన్ లాగా ఇస్తాను, ఎందుకంటే ఇది ఒక పెద్ద కోర్సు, 14 సెషన్ల కోర్స్ అన్నమాట. ఒక్కొక్క సెషను 1.5 గంట. సో మొత్తం నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి నా దగ్గర టైం లేదు, కానీ మీకు జస్ట్ కొంచెము ఒక బర్డ్స్ ఐ వ్యూ లాగా చూపిస్తున్నాను ఏంటా అనేసి. భక్తిలో 3 రకాలు ఉన్నాయి, సరేనా? ఇప్పుడు ఈ 3 మళ్ళీ ఈ ఆరోప సిద్ధ భక్తిలో కూడా 3 రకాలు. అంటే ఈ భక్తి వెనకాల ఉండే కారణం ఏంటి? నైష్కర్మ్యం. మాతాజీ మీరు స్క్రీన్ షేర్ చేస్తున్నారు ఏదన్నా? మాకేం కనిపించడం లేదు. కనిపించట్లేదా? అరే ఆహా, మీరేదో I thought చెప్తున్నారు, వాళ్ళు రాసుకుంటున్నారు అనుకున్నాము. అరే నేను అప్పటి నుంచి షేర్ చేస్తున్నాను అనుకున్నా, ఇది కాదు, మళ్ళీ చేస్తాను. ఓకే, షేర్. నేను మూసేసాను నా పేజ్. ఒక్క నిమిషం.
One more. Okay. ఈ టెక్నాలజీ షేర్ ఇప్పుడు కనిపిస్తుందా? ఎస్ మాతాజీ, ఇప్పుడు కనిపిస్తుంది. కనిపిస్తుంది మాతాజీ. హరే ఓకే కృష్ణ. ఓకే. సో నేను ఏం చెప్పానంటే, మనము ఈ శ్లోకంలో శ్లోకంలో ఈ పైన ఇంతవరకు చదువుకున్నాం. కర్మి, జ్ఞాని, యోగి, భక్త, భక్తుల్లో నిష్కపటులు అని మనం చదువుకున్నాం కదా. భక్తుల్లో కూడా కపటం ఉంటుంది అని చెప్తున్నాను. సో భక్తి ఎన్ని రకాలు? భక్తిలో ఆరోప సిద్ధ భక్తి, సంగ సిద్ధ భక్తి, స్వరూప సిద్ధ భక్తి అని 3 రకాలు అని చెప్పాను. ఈ ఆరోప సిద్ధ భక్తిలో మళ్ళీ ఈ ఆరోప సిద్ధ భక్తి ఇందులో 3 కారణాలు అన్నమాట. అంటే ఈ ఆరోప సిద్ధ భక్తి ఎందుకు చేస్తారు? మొదటి కారణం నైష్కర్మ్యము, రెండవ కారణము ఒక నిమిషం, నైష్కర్మ్యము, సారీ, ఫస్ట్ కామన, ఫస్ట్ కారణం కామన, రెండవ కారణము నైష్కర్మ్యము. ఓకే, రెండవ కారణము నైష్కర్మ్యము, మూడవ కారణము భక్తి మాత్ర కామ, భక్తి మాత్రము. ఓకే, ఇవి 3 కారణాలు ఆరోప సిద్ధ భక్తి చేయడానికి 3 కారణాలు. అలాగే సంఘ సిద్ధ భక్తి చేయడానికి కూడా 3 కారణాలు ఉన్నాయి. ఏంటవి? సకామ, కైవల్య కామ, భక్తి మాత్ర కామ. ఓకే, భక్తి మాత్ర కామ. స్వరూప సిద్ధ భక్తిలో కూడా సకామ, నిష్కామ అని 2 రకాలు. సరేనా? ఇప్పుడు ఈ కామన అంటే ఈ ఆరోప సిద్ధ భక్తి ఎందుకు చేస్తున్నారు? భౌతిక కామనతో చేస్తున్నారు. ఆరోప సిద్ధ భక్తి ఎందుకు చేస్తున్నారు? నైష్కర్మ్యం కోసం చేస్తున్నారు. లేకపోతే ఆరోప సిద్ధ భక్తి ఎందుకు చేస్తున్నారు? భక్తి కోసమే చేస్తున్నారు. అలా చేసే భక్తిలో కూడా 2 రకాలు. మళ్ళీ కామనతో చేసే ఆరోప సిద్ధ భక్తిలో అకైతవ అండ్ సకైతవ. కైతవ అంటే ఏంటి? కపటం ఉండడము. అకైతవ అంటే కపటం, నిష్కపటం అన్నమాట, కపటం లేకుండా చేయడం. సకైతవ అంటే కపటంతో చేసే భక్తి అన్నమాట. అలాగే నైష్కర్మ్యంలో కూడా అకైతవ, సకైతవ. భక్తి మాత్రములో కూడా అకైతవ, సకైతవ. ఏంటిది? ఆరోప సిద్ధ భక్తి. చూసారా, భక్తిలో 3 రకాలని చెప్పానా? ఆరోప సిద్ధ భక్తి, సంఘ సిద్ధ భక్తి, స్వరూప సిద్ధ భక్తి. సో ఫస్ట్ వన్, ఆరోప సిద్ధ భక్తి 3 రకాలు. కామనతో చేసే ఆరోప సిద్ధ భక్తి, నైష్కర్మ్యంతో చేసే ఆరోప సిద్ధ భక్తి, భక్తి మాత్రము, భక్తి కేవలం భక్తి కోసమే చేసే ఆరోప సిద్ధ భక్తి. ఇందులో కూడా ఈ కామనతో చేసే ఆరోప సిద్ధ భక్తిలో 2 రకాలు. మళ్ళీ అకైతవ, సకైతవ. నైష్కర్మ్యంతో చేసే ఆరోప సిద్ధిలో భక్తిలో కూడా మళ్ళీ 2 రకాలు, అకైతవ, సకైతవ. భక్తి మాత్ర ఆరోప సిద్ధ భక్తిలో కూడా 2 రకాలు, అకైతవ, సకైతవ. సో ఎన్ని రకాలు అయ్యాయి మనకి? 6 రకాలు. ఆరోప సిద్ధ భక్తిలో 6 రకాలు వచ్చాయి ఇప్పుడు మనకి. అవునా? 6 రకాలు వచ్చాయి. భక్తి ఇవన్నీ భక్తే. నైష్కర్మ్యం కర్మ గురించి చెప్పారు కదా మాతాజీ, అది ఒకసారి అంటే నైష్కర్మ్యం అంటే ఏంటి మాతాజీ? ఇవి ఇంకా ఎక్స్ప్లెనేషన్ మొదలు పెట్టలేదు నేను. సో టైం బట్టి
అంటే అవును జస్ట్ మాతాజీ, మీకు 10:30 అయింది కదా ఇక్కడ. సో అందుకని కొంచెం మీరు జూమ్ కొంచెం స్క్రోల్ డౌన్ చేస్తారా మాతాజీ? నేను ఫుల్ పిక్చర్ తీసుకొని గ్రూప్ లో పెడతాను. అది ఎస్ మాతాజీ. యా జస్ట్ మిగతా పేర్లు మాత్రం రాసేసి వదిలేస్తాను. ఎస్ అండ్ మాతాజీ. దీనికి మనం నెక్స్ట్ ఇంకో రోజు చెప్తే వీ కెన్ జస్ట్ టేక్ క్లాస్ 1 or 2 సెషన్స్ ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ భక్తి డిస్కస్ చేయడానికి. ఇప్పుడు జస్ట్ షూర్ నేను మీకు మాతాజీ. జస్ట్ ఆ కపటం అని చెప్పారు కదా, ఇందులో కేవలం ఒక్క టైప్ ఆఫ్ భక్తి మాత్రమే నిష్కపటం అని చూపించడానికి ఎన్ని రకాలో చూపిస్తున్నాను. ఎక్స్ప్లెనేషన్ మళ్ళీ ఇంకో క్లాస్ లో చూద్దాం మనం, ఒక క్లాస్ లో అయ్యేది కాదు. మీరు ఇంకా ఇది డయాగ్రామ్ అవ్వలేదు. లో రాయాలా మాతాజీ, లేకపోతే రాయాలి స్క్రీన్ రాయాలి షాట్ చేయాలా? రాయాలి. ఇంకా కాదు, ఇంకా అవ్వలేదు. జస్ట్ ఆరోప సిద్ధ భక్తి మాత్రమే రాశాను. ఇప్పుడు సంఘ సిద్ధ భక్తి రాయబోతున్నాను. సో బేసికలీ ఇదే సంఘ సిద్ధ భక్తిలో యాక్చువల్లీ యు హ్యావ్ కర్మ మిశ్ర సంఘ సిద్ధ భక్తి, జ్ఞాన మిశ్ర సంఘ సిద్ధ భక్తి, కర్మ జ్ఞాన మిశ్ర సంఘ సిద్ధ భక్తి. సో కర్మ మిశ్ర భక్తి సంఘ సిద్ధ భక్తిలో మళ్ళీ 3 రకాలు. సకామ రెండు రకాలు, సకామ భక్తి మాత్ర కామ. జ్ఞాన మిశ్ర భక్తిలో 2 రకాలు, కైవల్య కామ భక్తి మాత్ర కామ. అండ్ కర్మ జ్ఞాన మిశ్ర భక్తిలో 3 రకాలు, సకామ, కైవల్య కామ, భక్తి మాత్ర కామ. మళ్ళీ ఈ ఒక్కొక్కటి 2 రకాలు, అకైతవ సకైతవ, ఇది కూడా అకైతవ సకైతవ, ఇది కూడా అకైతవ సకైతవ, అకైతవ సకైతవ, అకైతవ సకైతవ, అకైతవ సకైతవ, అకైతవ సకైతవ. ఎన్ని రకాలు అయ్యాయి మొత్తం? 1 2 3 4 5 6 7 times 2 14 రకాలు. ఏంటిది 14 రకాలు? సంఘ సిద్ధ భక్తిలో 14 రకాల భక్తి ఉంది. లాస్ట్ 3వ రకం స్వరూప సిద్ధ భక్తి. స్వరూప సిద్ధ భక్తిలో ఐ సెడ్ 2 types, సకామ నిష్కామ అని చెప్పాను కదా. సో సకామలో మీకు మళ్ళీ 2 types వస్తాయి. సకామ యాక్చువల్లీ 3 రకాలు ఇందులో, సారీ 1 second, ఇందులో 2 రకాలు కాదు 3 రకాలు. సకామ, కైవల్య కామ, నిష్కామ 3 రకాలు స్వరూప సిద్ధ భక్తిలో. సకామ, కైవల్య కామ అండ్ నిష్కామ స్వరూప సిద్ధ భక్తులు. సో సకామలో 2 రకాలు అన్నమాట, రాజసిక భక్తి అండ్ తామసిక భక్తి. కైవల్య కామలో సాత్విక భక్తి. నిష్కామ అంటే నిష్కామ, ఇది శుద్ధ భక్తి అన్నమాట. ఇది శుద్ధ భక్తి. ఇందులో ఎటువంటి కైతవత ఉండదు. శుద్ధ భక్తి, నిష్కామ భక్తి అంటే శుద్ధ భక్తి అన్నమాట. సో ఇందులో స్వరూప సిద్ధ భక్తిలో ఎన్ని రకాలు వచ్చాయి? 1 2 3 4 4 రకాలు వచ్చాయి. ఓకే, ఇందులో 4 రకాలు. ఇదొకటి, ఇదొకటి కైవల్య కామ, అంటే దీన్నే కైవల్య కామనే సాత్విక భక్తి అంటారు, దాన్నే సాత్విక భక్తి అంటారు. అండ్ 4వది నిష్కామ, దీన్నే శుద్ధ భక్తి అంటారు. నిష్కామ భక్తినే శుద్ధ భక్తి అంటారు. సకామలో 2 రకాలు, రాజసిక తామసిక భక్తి. నేను మీకు డీటెయిల్స్ ఏం చెప్పలేదు. ఇప్పుడు మొత్తం ఎన్ని రకాల భక్తులు వచ్చాయి మనకి? 14 + 4 + 6. ఇక్కడ 14 తీసేద్దాం, అంటే ఇది దీనిదే ఎక్స్టెన్షన్. ఓకే, సో 6 + 4 10, 10 + 14 24 రకాల భక్తులు ఉన్నాయి. మన కాన్షియస్నెస్ ఎలా ఉందని మనం చూసుకోవాలి, మనం చేసే భక్తి. సో ఈ భక్తి కాన్షియస్నెస్ ఆ డీటెయిల్స్ మనం డిస్కస్ చేయాలి, మళ్ళీ తర్వాత ఎప్పుడైనా చేద్దాంలేండి. అన్ని రకాల భక్తుల్లో కైతవుతుంది, ఇది నేను చెప్పాలనుకున్న పాయింట్. ఒక శుద్ధ భక్తి తప్పితే మిగతా 23 భక్తుల్లో కైతవుతుంది. అన్నిట్లో అంటే కైతవ అంటే అకైతవ సకైతవ, అకైతవ సకైతవ అని ఉంది కదా. సో అకైతవ అంటే అందులో కైతవ లేదు అని, కానీ లేకపోయినా సరే అది శుద్ధ భక్తి కాదు. శుద్ధ భక్తి కాదు అది. ఎందుకంటే శుద్ధ భక్తి డెఫినేషన్ లో 3 పాయింట్స్ ఉంటాయి. అన్యాభిలాషిత శూన్యం, అది ఒక పాయింట్. కానీ
జ్ఞాన కర్మాద్య నావృతం, అందులో జ్ఞాన కర్మ మిక్స్ అయి ఉండకూడదు, కేవలం సాక్షాత్ భక్తే చెయ్యాలి. సో మిగతా 23లో కొన్ని అకైతవ భక్తి ఉన్నాయి. అకైతవ అయినప్పటికీ అందులో కర్మ జ్ఞానం మిక్స్ అయి ఉండడం వల్ల అది శుద్ధ భక్తి కాదు. అర్థమైందా? కాంప్లెక్స్ అయిపోతుందా? అర్థమైంది అనుకోండి మాతాజీ. మాతాజీ. అంటే అర్థమైందా? కొంచెము అర్థమైంది మాతాజీ, బట్ కొంచెం అంటే ఇవంతా టర్మినాలజీ కొంచెం కష్టం మాతాజీ. అఫ్ కోర్స్ నేను మీకు అంటే నెమ్మదిగా ఒక్కొక్కటి చెప్పుకుంటూ వెళ్ళాలి. యాక్చువల్లీ పద్ధతి అది. కానీ మీకు అవును. జస్ట్ ఒక ఫోటో లాగా ఒకసారి మొత్తం చూపించేశాను అనమాట. ఒక్కసారి స్క్రీన్ షేర్ చేయరా మాతాజీ, నేను ఆ, పిక్చర్ తీసుకుంటా మొత్తం. ఎస్ మీరు ఇందాక రాస్తున్నారని నేను అంటే ఇంకా తీసుకోలేదు, కంప్లీట్ చేయలేదు అన్నందుకు. ఎస్ ఒక్క నిమిషం. యా, తీసుకున్నా మాతాజీ. యా. కానీ ఇది చాలా ఇంపార్టెంట్. కైతవతో ఉండకూడదు. పాయింట్ ఏంటంటే ఈ రోజు మేము శ్లోకంలో ఏం నేర్చుకున్నామంటే, మనం చేసే సాధన ఏ సాధన అయినా సరే భక్తి లేనిదే ఇది అంటే మీరు మొత్తం క్లాస్ని కుదించి 2 లైన్లో ఒకవేళ చెప్పంటే మనం నేర్చుకున్న పాయింట్స్ 2 పర్పోర్ట్ నుంచి, ప్రభుపాద్ గారి పర్పోర్ట్ నుంచి. ఒకటి ఏంటంటే ఏ సాధన అయినా కానివ్వండి, భక్తి లేనిదే ఆ సాధనకి రిజల్ట్ రాదు, దాని ఫలితం లభించదు. కాబట్టి భగవంతుడు అందరికి ఎవరు ఏ సాధన చేసినా ఆ ఫలితాన్ని ఎవరో ఇవ్వట్లేదు, భగవంతుడి నుంచే వస్తున్నాయి వాళ్ళకి ఆ రిజల్ట్స్. భగవంతుడు లేనిదే ఎవరికి ఎటువంటి సాధన చేసే వాళ్ళకి రిజల్ట్ రాదు. అది ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏంటి, అందరూ భగవంతుడిని ఏదో విధంగా అంటే వాళ్ళ ఫలితాల కోసం భగవంతుడిని పూజించినప్పటికీ అందరూ భగవంతుడిని చూడలేరు, అర్థం చేసుకోలేరు, గ్రహించలేరు. కేవలము కైతవత లేని వాళ్ళే, కపటము లేని వాళ్ళే. ఎవరు కపటము లేని వాళ్ళు? నిష్కాములైన భక్తులు. శుద్ధ భక్తులు. శుద్ధ భక్తులు మాత్రమే భగవంతుణ్ణి గ్రహించగలరు, అర్థం చేసుకోగలరు. అది పాయింట్ అన్నమాట. సో భక్తిలో కూడా మనము కర్ములు, జ్ఞానులు, యోగులను చూసాము. కానీ భక్తి చేసేటప్పుడు కూడా మన మానసికత ఎలా ఉంది అన్న దాన్ని బట్టి మనము చేసే భక్తి ఎలాంటి భక్తి అని మనము అర్థం చేసుకోగలము. ఇప్పుడు నేను మీకు చూపించాను 24 రకాల భక్తి ఉందన్నమాట. సో ఆ ఒక్కటి లాస్ట్ నిష్కామ భక్తి కాకుండా శుద్ధ భక్తిని వదిలి మిగతా ఏ భక్తి చేసినా వాళ్ళు భగవంతుని అర్థం చేసుకోలేరు, శుద్ధ భక్తి రిజల్ట్ ని వాళ్ళు పొందలేరు, గోలోక బృందావనికి వెళ్ళలేరు. గోలోక బృందావనం వెళ్ళాలంటే శుద్ధ భక్తి చేయాల్సిందే. ఆ శుద్ధ భక్తి చేసి ప్రేమను పొందితే అప్పుడు గోలోక బృందావనం వెళ్ళగలరు. సరేనా? ఈరోజు ఇక్కడ ఆపేద్దాం. ఎవరికన్నా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? ఒకటి రెండు ప్రశ్నలు. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామ్ మాతాజీ. అన్నట్టు. అంటే నాకు అంటే ఇలా అడగచ్చో లేదో నాకు తెలియదు మాతాజీ. అంటే హరినామం చివర మనమే హరినామం జపిస్తే గౌరవం వెళ్ళిపోతాం అంటారు కదా మాతాజీ. నిజమే. దానికి హరినామం కానీ ఎలా జపించాలి? హరినామం అంటే సాక్షాత్ భక్తి అని చెప్పాను. శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం ఇవన్నీ సాక్షాత్ భక్తి. ఆ సాక్షాత్ భక్తి ఎలా చేయాలి? అన్యాభిలాషిత శూన్యం. అంటే ఈ హరినామం చేస్తే నాకు ఇది లభిస్తుంది, అది లభిస్తుంది, నేను గోలోకం వెళ్తాను అన్న ఫీలింగ్ తోటి హరినామం చేస్తే అది శుద్ధ భక్తి అవ్వదు. నేను హరినామం కేవలం భగవంతుణ్ణి సంతృప్తి పరచడం కోసమే చేస్తాను హరినామం. అది ఒక క్వాలిటీ శుద్ధ భక్తికి. రెండో క్వాలిటీ ఏంటి? ఈ హరినామము తప్పితే భగవంతుడి సాక్షాత్ భక్తిని తప్పించితే నేను ఇంకా వేరేది ఏమి చేయాల్సిన అవసరం లేదు నాకు. ఎందుకంటే నా స్వరూపం ఏంటి? భగవంతుడి దాసత్వం నా స్వరూపం. కాబట్టి నేను కేవలం భగవంతుడి దాసత్వమే చెయ్యాలి. ఇంకా నేను వీళ్ళు నా పిల్లలు, ఈయన నా భర్త, ఇది నా ఇల్లు, ఇది మా ఊరు, నాకు ఈ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉంది, నాకు ఇవేం ఉండవు. ఇంకా సర్వోపాధి వినిర్ముక్తం, ఎటువంటి ఉపాధులు ఉండవు. నాకు ఒకటే ఉపాధి. ఏంటా ఉపాధి? భగవన్ జీవేర స్వరూపహై కృష్ణేర నిత్యదాస్. కాబట్టి అలాంటప్పుడు వాళ్ళు కర్మ, జ్ఞాన ఇలాంటి వాటిలో ఎటువంటిలో శ్రద్ధ ఉండదు. ఎస్, హరినామం చేస్తే గోలోముఖం వెళ్ళిపోతాము.
కానీ ఆ హరినామం ఎలా చెయ్యాలన్నది మనకి ఆ శుద్ధ భక్తి డెఫినేషన్ లో కనిపిస్తుంది. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. ధన్యవాద ప్రణామం మాతాజీ. ధన్యవాదాలు. థ్యాంక్ యూ మాతాజీ. చాలా చాలా అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేశారు మాతాజీ. మీరు మళ్ళీ ఒకసారి స్పెషల్ క్లాస్ ఇలా అంత అంటే క్లియర్గా మొత్తం మా అందరికీ ఎక్స్ప్లెయిన్ చేసేటట్టు మీరు ఒకసారి ప్లాన్ చేద్దాం మాతాజీ. దాని ఎందుకంటే పేరు చాలా భక్తి ప్రకార ఈ కోర్స్ పేరు. సో మీరు ఓకే అది ఎప్పుడన్నా వెనెవర్ యూ వాంట్ ఫ్యూచర్ లో చేయాలంటే గుర్తుపెట్టుకోండి, కోర్స్ పేరు భక్తి ప్రకార. భక్తి ప్రకారం. ఓకే మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. అట్లీస్ట్ లైక్ మాకు ఒక గ్లిమ్స్ అంటే మాకు కొంచెమన్నా ఐడియా వచ్చింది. అసలు ఎన్ని విషయాలు ఉన్నాయి మేము నేర్చుకోవాల్సినవి, మాకు ఏవి తెలీదు యాక్చువల్లీ. సో ఏదో దండం పెట్టుకొని వెళ్ళిపోతూ ఉంటాము, చాంటింగ్ చేస్తూ ఉంటాము. సో అలా ఉంది మాతాజీ. థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీ. సో మీ ఆల్రెడీ ఇప్పుడు చాలా లేట్ అయిపోయింది మాతాజీ. సో ఇక్కడ ముగిద్దామా ఇవాళ క్లాస్? యా ఎస్ ఎస్ మాతాజీ. థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృపాతరుభ్యశ్చ కృపాసింధుభ్యశ్చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంతపతి వైష్ణవకి జై. వైష్ణవ బృందానికి జై. శ్రీల ప్రభుపాద్ की जय. श्रीमती జై. अर्चना भक्ति देवदासी माता जी की जय. हरे कृष्ण. థ్యాంక్ యూ మాతాజీ చాలా బాగా చెప్పారు మాతాజీ. వాళ్ళు అసలు మా అదృష్టమేమో